యా గుర్రం మల్లికార్జున్ అండ్ యా సో సో ఎగ్జిస్టింగ్ ఐ మీన్ ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 30 లోపల ఒక బ్యాచ్కి అయిపోయింది కదా. సో మీరు కోర్స్ జాయిన్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అండ్ రమేష్ టెక్ లైబ్రరీని ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఓకే, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఈ 1 monthలో మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఈ లైవ్ ప్రాజెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రెజ్యూమ్ బిల్డ్ అయిన తర్వాత ఎవరెవరికి ఎన్ని కాల్స్ వచ్చినాయి ఏంటి టక 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 చెప్పేసేయండి. మీకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఒక్కొక్కరికి ఎలా మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేశారో ఎగ్జాక్ట్గా చెప్పండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను ఇంప్రూవైజ్ చేసి చెప్తాను, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే. ఎవ్రీ సాయి కిరణ్కి డౌట్స్ ఉన్నాయి, ఫ్రెషరా లేకుంటే 9 months అని. ఎవ్రీథింగ్ ప్లీజ్ డిస్కస్. ఇది కాల్ దానికోసమే మెయిన్గా, ఓకే. సో ఈ కాల్లో మీరు చెప్పిన దాన్ని బట్టి ఫ్యూచర్ బ్యాచ్ వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి, ఓకే. అందుకని సో ప్లీజ్ 1 by 1 ఎవ్రీ గో ఆన్ మ్యూట్, ఎనేబుల్ యువర్ వీడియో ఎనేబుల్ చేయండి, ఓకే. 1 by 1 మాట్లాడండి, ఓకే. ఫస్ట్ ఎవరు మాట్లాడుతారో మాట్లాడండి. హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ కెన్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ నౌ. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ, బికాస్ కరెంట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. సో ఐ జస్ట్ వాంట్ టు see you with you and interact. I need an interaction with you. And okay, so please, if it is possible, hey, hi Subbu, how are you? సేమ్ వాట్సాప్లో ఎలా ఉన్నావా? సూపర్. మామూలుగా వాట్సాప్లో హైలైట్ ఉంటాం, లైవ్లో మామూలుగా ఉంటాం, కానీ నువ్వు సేమ్ అలాగే ఉన్నావు. నైస్. మన సాయి కిరణే రవితేజ ఎలా ఉన్నాడు. నెక్స్ట్ ఏ నరేష్, చేరుకున్నావా ఇంటికి? ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నావా నరేష్? ఇంకా ఉన్నావా? సరే ఓకే, కూల్. యా సో ఆగస్ట్ 5th బ్యాచ్ వాళ్ళు యూ కెన్ స్పీక్ అప్ నౌ. సో హూ వాంట్ టు స్పీక్ రైట్ నౌ? ఆగస్ట్ 5th బ్యాచ్ వాళ్ళు ఏంటి సైలెంట్ ఉన్నారా? యా యూ విల్ స్టార్ట్ విత్ సాయి కిరణ్, ఓకే. యా ప్లీజ్. అది కాదు, ఫస్ట్ హౌ యూ అప్రోచ్ దిస్ అండ్ నువ్వు ఏం నేర్చుకున్నావు నాకు చెప్పు, నాకు తెలియాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 1-to-1 ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో అందరిని పిలిపించి అందరికీ ఇష్యూస్ రిజాల్వ్ చేద్దామని. సో ఎగ్జాక్ట్గా యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్ విత్ మీ. సో ఏమేమి నేర్చుకున్నావు, ఎంతవరకు నేర్చుకున్నావు, నీ రెజ్యూమ్లో ఏం పెట్టావు. నీ రెజ్యూమ్ నాతో ఉంది ఆల్రెడీ, ఇట్స్ వెరీ గుడ్. నేను రెజ్యూమ్ మీ అందరినీ నేనే ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు రెజ్యూమ్ గుర్తుంది, మీ ఫేసెస్ గుర్తులేవు, అండ్ ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలే కదా. అండ్ ఏంటి ఇప్పుడు మీరు అట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ లెవెల్లో ఉన్నారు మనం టీచ్ చేసిన దాంట్లో, అది నేను చెక్ చేసుకొని ఐ విల్ గివ్ యూ సమ్ సజెషన్స్ బేస్డ్ ఆన్ దాట్. సో నీ తర్వాత నీకు ఎక్స్పీరియన్స్డా లేకుంటే ఫ్రెషరా పోవాలా అనేది నువ్వు స్టెప్ బై స్టెప్ అడుగు, ఓకే. నౌ you can introduce yourself and you can talk about it. Yeah. Okay. Okay, nice. ఓకే, సో ల్యాబ్స్ ఇచ్చినవన్నీ చేసావా? ఓకే, రైట్. సో నౌ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ అండ్ ఓకే ఫైన్. సో రెజ్యూమ్ బిల్డ్ చేశారు, నేను చేయించాను. సో మీరు డైలీ ఏం చేస్తున్నారు, ఎట్లా మీరు జాబ్కి ఎలా అప్లై చేస్తున్నారు, నేను చెప్పినట్టు చేస్తున్నారా లేకుంటే ఎట్లా, హౌ యూ డూయింగ్, ఎట్లా చేస్తున్నావు? యా యూ కెన్ ఎక్స్ప్లెయిన్. డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్నే అప్డేట్ చేసి ఓవర్ రైడ్ అయిపోతుంది, ఓకే. యా ఓకే నెక్స్ట్. ఓకే లింక్డ్ఇన్లో ట్రిప్ వచ్చేసి చెప్తా ఇప్పుడు. నౌకరీలో ఆ ట్రిప్ వర్క్ అవుతుంది. అంటే మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే హెచ్ఆర్స్కి లేటెస్ట్ అప్లోడెడ్ రెజ్యూమ్ వెళ్ళిపోతుంది. సో ఫ్రెషర్ రెజ్యూమ్ కాబట్టి వీళ్ళు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లిస్ట్లో వెళ్ళిపోతుంది.
దే కెన్ చెక్ ఇట్, దే కెన్ క్విక్లీ కాంటాక్ట్ యూ. ఓకే, ఎంత రెజ్యూమ్ ఫ్రెష్గా ఉంటే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్లో అలా కాదు. లింక్డ్ఇన్లో యూ హ్యావ్ టు అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్. హే, మీరు ల్యాబ్ చేస్తున్నారు కదా, టుడే బీజీపీ ల్యాబ్ చేశారు. హే, ఈరోజు నేను బీజీపీ ల్యాబ్ చేశాను, ఐ ఫౌండ్ సంథింగ్ న్యూ అండ్ బీజీపీ నైబర్సీలో ఇలా జరుగుతుంది, ఎన్ఎల్ఆర్ఏ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది, సపోజ్ ఓఎస్పీఎఫ్ చేసే హలో ప్యాకెట్స్ ఇలా ఉంటుంది. సో కొత్తగా మీరు నేర్చుకుంది ఎగ్జైట్మెంట్ తోటి మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి ఆ కమాండ్స్ కానీ ఆ స్క్రీన్ షాట్స్ కానీ సంథింగ్ విలాస్ ఆర్ సమ్ దట్ గాయ్ డిడ్ ఇట్, ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో అది ఏంటంటే అది పోస్ట్ చేయడం వల్ల యూ ఫౌండ్ సంథింగ్ న్యూ అండ్ అది కొత్తగా నేర్చుకున్నారు. సో అట్లా మీరు అది స్క్రీన్ షాట్ చేసి పోస్ట్ చేసి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ సిసిఎన్ఏ అని, సో ఫ్రెషర్స్ సిసిఎన్ఏ జాబ్స్ అని అన్నీ చేస్తే సి హెచ్ఆర్స్కి పోస్ట్ ఎంత చిన్న 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 చిన్నగా ఇంప్రెషన్స్ వస్తాయి. ఓకే, అట్లా మీరు పోస్ట్ చేస్తూ ఉంటే మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేసినా, మొన్న పోస్ట్ చేశారు, దట్స్ వండర్ఫుల్. చాలామంది ఏంటి, నేను సర్టిఫికేట్ పబ్లిష్ చేస్తే ప్రతి ఒక్కరు మీ లింక్డ్ఇన్లో పబ్లిష్ చేసుకున్నారు, కానీ దాన్ని ఎడిట్ చేయకుండా పబ్లిష్ చేసుకున్నారు. జస్ట్ ఊకే పోస్ట్ అప్డేట్ చేశారు కానీ మీ సర్టిఫికేట్ పబ్లిష్ చేసుకోలేదు. వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే సర్టిఫికేట్ పబ్లిష్ చేసుకున్నారు. మీకు జనరల్గా డిజిటల్ సర్టిఫికేట్ కూడా వచ్చింది కదా విత్ డిజిటల్కి. సో ఆ ఎంటైర్ సర్టిఫికేట్ని పబ్లిష్ చేయండి. ఓన్లీ ఐ గాట్ ఏ సర్టిఫికేషన్ ఫ్రమ్ రమేష్ టెక్ లైబ్రరీ అంటే ఎవరు నమ్ముతారు? యూ హ్యావ్ టు షో దట్ సర్టిఫికేట్, రైట్? ఆ సర్టిఫికేట్ మీద వెబ్సైట్ నేమ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం క్యూఆర్ కోడ్ ఉంటుంది అండ్ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. ఓకేనా? యూ హ్యావ్ టు డూ దాట్. ఓకే, అది లింక్డ్ఇన్లో మాత్రం అలా చేయి. ఓకే, నౌకరీలో మాత్రం అలా చేయి. నౌ గో హెడ్. యా, సి నేను చెప్పేది ఏంటంటే జెన్యున్గా నువ్వు ఏ కంపెనీలో అయినా వర్క్ చేయి. జెన్యున్గా నీకు ఆఫర్ లెటర్ లేకున్నా పర్లే, పోయిందనుకో రిలీవింగ్ లెటర్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ అని ఇస్తారు నువ్వు రిలీవ్ అయితేనే. అది నీ 3 months పే స్లిప్స్. ఓకే, ఒకవేళ పే స్లిప్స్ లేకపోయినా పర్లే, బ్యాంక్ స్టేట్మెంట్, కొంతమంది చెక్ ఇస్తారు శాలరీస్, చెక్ ద్వారా అయినా కానీ, లేదంటే నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించినా సరిపోతుంది. కానీ రిలీవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ మస్ట్ అండ్ షుడ్. నువ్వు కంపెనీలో జాయిన్ అయితే కొంతమందికి పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. సపోజ్ నేను స్టార్ట్అప్ కంపెనీ పెట్టాను అనుకోండి, పీఎఫ్ అకౌంట్ 2 types ఉంటాయి పీఎఫ్ అకౌంట్స్. ఓకే, ఒక కంపెనీ పెడితే నేను నా ఓన్ ట్రస్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే నేను గవర్నమెంట్ ట్రస్ట్ అయినా పీఎఫ్ అకౌంట్గా పెట్టవచ్చు. సో కొన్ని కంపెనీస్ ఓన్ ట్రస్ట్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్. మామూలు నార్మల్ కంపెనీస్ ఏం చేసేది, అదర్ పార్టీస్ అంటే గవర్నమెంట్తో టైఅప్ అవుతాయి. సో ఇలా ఉంటుంది. సో పీఎఫ్ అకౌంట్ అనేది ఏంటంటే మీరు కంపెనీ క్రియేట్ చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, బయట నాకు కాల్స్ ఎలా వస్తున్నాయంటే యూఎస్ నుంచి ప్రాక్సీ సపోర్ట్ ఇవ్వండి అండ్ లేదంటే నాకు జాబ్ సపోర్ట్ ఇవ్వండి అండ్ ఇంకొకటి ఏంటి ఫేక్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారా, జాబ్ అసిస్టెన్సీస్ ఇస్తారా, అండ్ ఈరోజు మెసేజ్ చూపిస్తాం మీకు వాట్సాప్లో, జాబ్ ప్లేస్మెంట్స్ ఇస్తారా అంటే బాగుంది క్వశ్చన్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే నేనేమైనా తయారు చేస్తున్నానా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి ప్లస్ నాకు జాబ్ ప్లేస్మెంట్స్ కావాలి. ఏం ఆ యాటిట్యూడ్ ఉంటే కష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్కి వస్తే మీరు ఏ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా, హైబ్రిడ్ మోడల్ ఉంటుందా, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ద క్లయింట్. ఓకే, అది. సో ఇనిషియల్గా యూ షుడ్ గెట్ ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇట్ విల్ బీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ప్రతిదీ ఇంటర్నెట్ తెలుసు కాబట్టి కనెక్టివిటీ. సో యూ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక లెవెల్కి వచ్చినాక. అపార్ట్ ఫ్రమ్ దాట్, సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఓకే, నీకు జెన్యున్గా ఉంటే ట్రై విత్ జెన్యున్ థింగ్. ఓకే, నీకు జెన్యున్గా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది జెన్యున్గా? 9 months ఉంది కదా, 9 monthsకి నేను రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చా కదా, అవునా? రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చి ట్రై చేయి. నాకు రెజ్యూమ్ మళ్ళీ నీట్గా పెట్టు, ఆ రెజ్యూమ్ని మళ్ళీ ఇంప్రూవైజ్ చేద్దాం. ఓకేనా? సో నువ్వు 9 months అని క్లియర్గా పెట్టి స్టిల్ వర్కింగ్ నోటీస్ పీరియడ్ ఏంటి, ఎన్ని డేస్ ఉంది నోటీస్ పీరియడ్? 2 months నోటీస్ పీరియడ్ అని చెప్పి పెట్టి 2 months అని పెట్టకు, యూ కెన్ సే 30 days అని పెట్టండి నోటీస్ పీరియడ్. 30 days నోటీస్ పీరియడ్ అని పెట్టి నౌకరీలో సర్వింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, నౌకరీలో సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని, అది సెలెక్ట్ చేసుకోండి. సరేనా? సో ఏంటంటే ఈవెన్ మీకు 3 months నోటీస్ పీరియడ్ ఉన్నా, 2 months నోటీస్ పీరియడ్ ఉన్నా, సర్వింగ్ నోటీస్ పీరియడ్ వస్తే మీకు ఇమ్మీడియట్గా కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు ఆర్ యూ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అంటే ఎస్ అని చెప్తారు. వాళ్ళు క్వశ్చన్ ఏంటి అడుగుతారు, ఇంకా మీకు ఏమైనా ఆఫర్ ఉందా మీ హ్యాండ్లో అని అడుగుతారు. మీరేమంటారు, నాకేం ఆఫర్ లేదు అని అంటారు జెన్యున్గా. ఓకే, ఆఫర్ లేకపోతే ఎందుకు మళ్ళీ రిజైన్ చేసావనంటే 2 months నోటీస్ పీరియడ్ ఉంటే నాకు ఆఫర్స్ రావట్లేదు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, ఆల్మోస్ట్ ఏదో ఒకటి వచ్చేటట్టు ఉంది అని చెప్పండి క్లియర్గా. మన అవకాశం కోసం మనం అబద్ధాడంలో తప్పు లేదు. ఓకే,
సమాజంలో నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఒకని ముంచి నువ్వు పైకి రావట్లేదు. నీకు అవకాశం రావడం కోసం, నీకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ రావడం కోసం, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక చిన్న పదం ఆడుతున్నావు. ఏంటి? సర్వింగ్లో ఉన్నాను అని. సో సర్వింగ్లో ఉన్నాను అన్న తర్వాత నా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే? ఏమని? ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు మంచిగా, మంచిగా టెక్నికల్గా స్ట్రాంగ్గా నేను నేర్పించాను కాబట్టి ప్యాకప్ ఫ్లో నుంచి ఎవ్రీథింగ్ రియల్ టైమ్ సినారియోస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కన్నా మంచిగా నువ్వు చెప్పావనుకో, ఇట్ విల్ బీ గుడ్. సో నువ్వు కానీ అంత మంచిగా చెప్తే నీ నాలెడ్జ్ నీకు నాలెడ్జ్ బాగుందనుకో, దేర్ ఈజ్ అ ఆప్షన్ కాల్డ్ బైఅవుట్. నీ సర్వీస్ అప్పుడు నువ్వు రివీల్ చేయి. అప్పుడు నువ్వు నిజాయితీగా, ఐఎమ్ సారీ, నాకు ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల నేను అలా చెప్పాను, ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి నువ్వు చెప్పి నాకు 2 months నోటీస్ ఉంది అని చెప్పొచ్చు. బట్ ఐ విల్ ట్రై అని చెప్పొచ్చు. లేదంటే నువ్వు వీళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా నువ్వు మీ మీ ఆఫీస్లో ముందే చెప్పొచ్చు, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే బైఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. బైఅవుట్ అనే ఆప్షన్ అంటే ఏంటి? 2 months నోటీస్ పీరియడ్ అనుకోండి, 1 month వర్క్ చేసి 1 month శాలరీ నీకు ఏదైతే ఇస్తున్నారో అది కంపెనీకి పే చేసి మీరు వెళ్ళొచ్చు. ఇది బైఅవుట్ అనే ఆప్షన్ ఈజ్ లీగల్. ఓకే? బైఅవుట్ అనే ఆప్షన్ లీగల్. సో కంపెనీ హెచ్ఆర్ని అడిగితే ఇట్స్ మై అర్జెంట్ అని చెప్తే యూ కెన్ గో. ఓకే? దే విల్ అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకేనా? సో ఇది. సో నువ్వు అది ట్రై చేయి. సో ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో చాలామందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది, తెలియని ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇంకొకటి, నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు. ఉన్నారా? 2 years ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్ నాన్ టెక్నికల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏం టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ఎక్కడైనా సరే ఇంటర్నెట్ వాడతారండి. ఓకే? ఇంటర్నెట్ ప్రతి చోట వాడతారు కాబట్టి యూ విల్ సీ రౌటర్, యూ విల్ సీ స్విచెస్. మినిమం స్విచ్, రౌటర్, ఒక ఎంటర్ప్రైజ్ నెట్వర్క్, అక్కడ ఒక ఐఎస్పీ ఉంటుంది. సో యూ కెన్ టెల్ టు ద టీమ్. మీరు ఏం చెప్పుకోవచ్చు? నేను నెట్వర్కింగ్ స్టఫ్ని డీల్ చేశానని చెప్పుకోవచ్చు. అంతే. ఎవడైనా సరే హెచ్ఆర్ కాల్ చేస్తుంది ఫస్ట్, యువర్ ప్రొఫైల్ ఇస్ దిస్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీరు చెప్పేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా అడిగేది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. నువ్వేం చేయాలి? మై నేమ్ ఈస్ దిస్, ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ వర్క్ ఇన్ మై కరెంట్ కంపెనీ, దిస్ ఈస్ ద this is the architecture we are using, we will get the 7-2 tickets and we will resolve accordingly అని మీరు చెప్పేస్తారు. నేను ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో నేను ఎట్లా ప్రిపేర్ చేసినా అది చెప్పేస్తారు. అది 2 minutes ఉంటుంది. ఆ తర్వాత మీకు దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ టెక్నికల్ థింగ్స్ లైక్ వాట్ ఈస్ డిఎన్ఎస్, వాట్ ఈస్ ఆర్ప్, హౌ ద ప్యాకెట్ ఫ్లో విల్ గో ఫ్రమ్ రౌటర్ టు స్విచ్, సినారియో బేస్ క్వశ్చన్స్, ఇట్లా అన్నీ అడుగుతారు. ఇంటర్వ్యూలో మాత్రం నువ్వు బాగా ప్రూవ్ చేసుకుంటే చాలు, వాళ్ళు అన్నీ కన్సిడర్ చేస్తారు. దిస్ గాయ్ హ్యాస్ నాలెడ్జ్ పీపుల్ని బయట అందరు ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా? 100% ఎంకరేజ్ చేస్తారు. సో మీరు అప్పుడు మీ డెసిగ్నేషన్ ఏంటి? సింపుల్గా ఎంఎన్సీస్లో ఎలా ఉంటుందంటే ఒకే ఒక డెసిగ్నేషన్ ఇస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, అడ్మిన్కి, ప్రతి ఒక్కరికి కామన్ డెసిగ్నేషన్. ఎట్లా స్టార్ట్ అవుతుంది? సిస్టమ్ ఇంజనీర్, సీనియర్ సిస్టమ్ ఇంజనీర్, టెక్నికల్ అనలిస్ట్. ఇది ఇన్ఫోసిస్ది చెప్తున్నా. ఆ తర్వాత టీఎల్ లీడ్. సో ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఆ సిస్టమ్ ఇంజనీర్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ ఇంజనీర్ ఉంటారు, అందరూ ఉంటారు. ఓకేనా? మీరు కూడా హాస్పిటల్స్లో ఎక్కడైనా పనిచేశారనుకోండి, నాన్ టెక్నికల్ కానీ, బీపీఓ కానీ, ఏఆర్ కాలర్గా కానీ, ఎవరైనా. సో నో ప్రాబ్లం. మీ పే స్లిప్స్లో ఒక డౌట్ రావచ్చు, అంత బాగానే చెప్తున్నారు కానీ పే స్లిప్స్లో డెసిగ్నేషన్ కనిపిస్తుంది కదా అంటే మీరు చెప్పొచ్చు, ఐ హ్యావ్ స్టార్టెడ్ జర్నీ యాజ్ ఏ ఏఆర్ కాలర్, బట్ మీన్ వైల్ ఇంటర్నల్గా నేను అడిగాను నాకు టెక్నికల్గా మూవ్ అవ్వాలని చెప్పేసి. సో టెక్నికల్ ఐటీ టీంలో, నెట్వర్కింగ్ టీంలో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ వచ్చాను. సో నేను వాళ్ళని అట్లాగే వర్క్ చేసుకుంటూ వచ్చాను. వాళ్ళని అడిగాను, నేను ఇట్లా నాకు ఈ డెసిగ్నేషన్ మార్చండి అని. సో అది లోపల అప్రూవల్స్ కావాలి ఇంటర్నల్గా అని చెప్పి డిలే చేశారు. సో నాకు టైం లేదు కాబట్టి వాళ్ళు ఇలాగే ఇచ్చారు. బట్ ఐ వర్క్డ్ ఇన్ ఐటీ డొమైన్ అని మేనేజ్ చేయొచ్చు. గాయస్, మీ కాడ స్కిల్స్ ఉంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు మేనేజ్. అర్థమైందా? మేనేజ్ చేయొచ్చు. సో అది కిరణ్, క్లారిటీ వచ్చిందా? ఓకే, కూల్. ఎనీవన్ హ్యావింగ్ ఎనీథింగ్, ఎనీ ఇష్యూస్? నో ప్రాబ్లం. సో August 5th బ్యాచ్ మెయిన్గా ఫోకస్ చేస్తున్నా. గుర్రం మల్లికార్జున్, యా. సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ లుకింగ్ ఫర్ అండ్ ఆల్. యా. ఓకే. ఎవరు మీ ఫ్రెండ్? ఎవరు అంటే అతను నా స్టూడెంటా లేకుంటే బయట నుంచి పర్సన్నా? ఓకే, 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 ఫైన్. ఓకే,
ఓకే. సో ఏమేమి నేర్చుకున్నారు మీరు ఇంతవరకు? హ్మ్. ఓకే. ఓఎస్పిఎఫ్, డీజీపీ, ఓకే. ఓకే. స్విచ్చెస్ ఓకే. మీరు చెప్పిన క్లాసెస్ మొత్తం నేర్చుకున్నాను బ్రో. ఓకే. ఈ సో 1 మంత్‌లో మీరు చెప్పింది నేర్చుకున్నాను. ఈ 1 మంత్‌లో కోర్స్ వచ్చిందంటే నాకు మిరాకిల్ లాగే ఉంది బ్రో. ఫైన్. కాకపోతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేదు. ఓకే. సో ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేదంటే నువ్వే కదా! ఓకే. నీ లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు? నువ్వేనా అది లాస్ట్ వర్కింగ్ డే టుమారోనా? ఐపీఎల్ నేనే బ్రో. నువ్వే కదా! నేనే బ్రో. సో మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేశారా? చేస్తున్నారా ప్రిపేర్? మీకు సెండ్ చేశాను బ్రో. ఓకే. నేను చెక్ చేస్తాను. సో మార్నింగే ఇందాక విన్నారు కదా మొత్తం కిరణ్‌తో మాట్లాడేటప్పుడు విన్నారు కదా అంతా. సో మార్నింగే అవును. రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి. నేను సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేశా కదా సీసీఎన్ఏది. సో పబ్లిష్ చేసుకున్నారా లింక్డ్ఇన్‌లో? అవును. చేశాను బ్రో. ఓకే. కూల్. ఫైన్. సో రేపటి నుంచి ప్రాక్టీస్ చేయండి. సో ఏంటంటే నేను బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ డిఎన్ఎస్, ఆర్ప్, సబ్నెట్టింగ్, డిఎస్సిపి ఓకే చూసుకోండి. ఓకే. మీరు మిర్రర్‌లోకి వెళ్ళి హౌ డిఎన్ఎస్ వర్క్స్ లైక్ ఎట్లా అంటే యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్ లైక్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఓకే. ఎలా చెప్పాలంటే మీరు మిర్రర్‌లో కూర్చొని స్టెప్ బై స్టెప్ ఇఫ్ ఐ టైప్ www.youtube.com ఆన్ బ్రౌజర్ వాట్ విల్ హ్యాపెన్ నేను స్టెప్ బై స్టెప్ ఇచ్చా. ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఇన్ లోకల్ క్యాష్. If it is having the IP address, okay. If it is not, it will generate a query. Okay, a query, recursive query. సో దెర్ ఆర్ రికర్సివ్ క్వైరీ. సో అట్లా అవన్నీ చూసుకోండి స్టెప్ బై స్టెప్ మీలో మీరు చెప్పుకోండి. సో ఇట్లా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే. నేను అందరికీ మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటానని పోస్ట్ చేస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వరే. మీ ఇష్టం. ఓకే. ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. అందులో వెంకట్ అనే అబ్బాయి అండ్ మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు ఎప్పుడు తీసుకుంటారు ఏంటని. సో ఇంట్రెస్ట్ ఉండాలి గాయస్. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే. అది. సో ఏమైనా ఉంటే సో ఇదే చెప్పింది ఫాలో అయిపో కామన్గా కిరణ్కి ఏది చెప్పాను అది ఫాలో అయిపో. ఆల్రెడీ ప్రాజెక్ట్ నేర్చుకున్నావు అన్నీ నేర్చుకున్నావు. ఓకేనా అది. సో రంగా నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు కాబట్టి ఐ నో యూ. సో ఈ మంత్ అయిపోయినాక వీ విల్ సిట్ ఆన్ యువర్ థింగ్స్. ఐ జస్ట్ సా యువర్ రెజ్యూమ్. ఓకే. రెజ్యూమ్ సూపర్ ఉంది అన్నీ పెట్టావు ఎంపీఎల్ఎస్ అవన్నీ. సో ఎంపీఎల్ఎస్ ప్రిపేర్ చేశాను. ఆ ఫార్మాట్ ఒకటి చేంజ్ అయ్యి కిరణ్ పంపించిన ఫార్మాట్ సేమ్ అదే ఫార్మాట్లో పెట్టు. ఓకే. అది ఓకే. నైస్. సో ఎనీథింగ్ రాకేష్ యా నా ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ 5th బ్యాచ్ యూ కెన్ టాక్ నౌ. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇప్పుడే అడగండి నేను చెప్పేస్తాను. యా నాగనవీన్ నువ్వు జునిపర్ కూడా చేస్తున్నావు కదా. మ్యూట్లో మాట్లాడుతున్నావు. యూర్ టాకింగ్ ఇన్ మ్యూట్ బ్రో. యా యూర్ ఆడిబుల్ అబ్సల్యూట్లీ యా పర్ఫెక్ట్లీ యా బ్రో యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ ఆగస్ట్ 5th బ్యాచ్ జాయిన్ అయ్యాను బ్రో సిసిఎన్ఏ. ఓకే. యూట్యూబ్ ద్వారానే చూసి తర్వాత జాయిన్ అయినా. యాక్చువల్గా నేను డిప్లొమా చేశాను బ్రో ఆఫ్టర్ 10th. డిప్లొమా తర్వాత 2 years కెరీర్ గ్యాప్ ఉంది. ఓకే. అండ్ దెన్ మళ్ళీ బీటెక్ జాయిన్ అయినా 2024 పాస్ అవుట్. ఓకే. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. 4-1 సప్లీ రిజల్ట్ రావాలా. ఓకే. దానికోసం అని చెప్పేసి ఇంకా నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేయలేదు. అట్లేం లేదు. డిప్లొమా ఈజ్ అప్లికబుల్ ఫర్ నెట్వర్క్ ఇంజనీర్స్. దాని గురించి అని చెప్పేసి అట్లేం లేదు. నేను చెప్పా కదా నీతో మాట్లాడడం కూడా మాట్లాడాను నేను. డిప్లొమా క్యాండిడేట్స్ చాలా మంది సి ఐ వాజ్ వర్కింగ్ ఇన్ జునిపర్. మై మేనేజర్ ఈజ్ డిప్లొమా క్యాండిడేట్ యు నో. సో డిప్లొమా క్యాండిడేట్స్ నా ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడే ప్రవీణ్ అనే నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కూడా డిప్లొమా క్యాండిడేట్ హీస్ ఫ్రమ్ హైదరాబాద్. హీస్ వర్కింగ్ ఇన్ జియో. సో డిప్లొమా ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ నెట్వర్కింగ్ దట్ టు ఈసీఈ. ప్లీజ్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి అంత అయిన తర్వాత నాకు ఒకసారి పెట్టండి. నేను చెక్ చేసి చెప్తా. ఇమీడియట్గా నా కోరిలో అప్లోడ్ చేయండి. ఓకేనా. నేను దానికోసమనే జాయిన్ కాలేదు. అందులో లాస్ట్ 10 days కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆగస్ట్ 5th బ్యాచ్ లో కూడా కొన్ని క్లాసెస్ వినలేదు బ్రో. అదే నీకు చెప్పా కదా నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వమని. ఈ బ్యాచ్ అవుతున్నావా? లింక్ పంపించా. అవుతున్నావా రోజు అంటే ఓన్లీ బీజీపీనా? లాస్ట్ 10 classes బ్రో. బీజీపీ దగ్గర నుంచి నేను వినలేదు అనమాట.
ఓకే. సో అప్పుడు జాయిన్ అవ్వు. రికార్డెడ్ సెషన్స్ ఇచ్చాను. ప్రిపేర్ అవ్వు. సో బీజీపీ రాకపోయినా పర్లేదు అట్‌లీస్ట్ కొన్ని కంపెనీస్ ఓఎస్‌పీఎఫ్, యాహ్! స్టాటిక్, డైనమిక్, హ్మ్. టీహెచ్‌సిబి వల్ల ఫుల్ ఫుల్ ల్యాబ్‌లు కూడా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసావు. సో అవును. బీజీపీ ఏం ప్రాబ్లమ్ లేదులే. నువ్వైతే ప్రిపేర్ చెయ్యి. ఓకే. ఓకే. మిస్ చేయకు. ఓకే. సో రెజ్యూమ్ ప్రిపేర్ ఓకే. చేసి ఓకే. అప్‌లోడ్ చెయ్యి. ఓకేనా? క్లియర్ కదా? నీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? ఇదే బ్రో డౌట్. ఓకే. సో రెస్యూమ్ ప్రిపేర్ చేయాలా వద్దా? నాకు రిజల్ట్ ప్రిపేర్ చెయ్యి. ఈ ఈ 1 వీక్‌లో వచ్చేస్తదని చెప్పేసి నేను వెయిట్ చేస్తా నో. ఉన్నాను. డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. నీకు జాబు ఎప్పుడొస్తుందో తెలీదు. అప్‌లోడ్ చేసి అదే. పెట్టేసేయి. అదే. నీకు హెచ్ఆర్ ఏమైనా వెంటనే కాల్ చేసిన వెంటనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తుందా? లేదు. ఒక 4 డేస్ టైం పట్టొచ్చు. అవును. ఎంతైనా పట్టొచ్చు. ఆపర్చునిటీస్ మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు చూసుకోవాలి. మనం కావాల్సినప్పుడు రావు. ఓకే. ఓకే. ఓకేనా? సో అవొచ్చినప్పుడే మనం ఓకే. తీసుకోవాలి. ఓకేనా? ఓకే. క్లియర్ కదా నీ డౌట్స్? ఓకే. రైట్. ఓకే. ఓకే. రాకేష్ జక్కుల డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్? శేషాద్రి నో. శేషాద్రి రెస్ట్. ఓకే. రాకేష్ రెడ్డి. బ్రో నేను ఇప్పుడు సెప్టెంబర్ 9th బ్యాచ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నువ్వు జాయిన్ అవ్వాలనుకునే అబ్బాయివా? ఓకే. జాయిన్ గా. నో ప్రాబ్లం. సో యూ కెన్ స్టాండ్ బై నౌ. ఓకే. నీకేం నేను వాట్సాప్ అడిగాను బ్రో. ఆగస్ట్ లో స్టార్ట్ అవుతానంటే మీరు సెప్టెంబర్ ఆగస్ట్ 22 స్టార్ట్ అవుతామని చెప్పారు. ఇంకో బ్యాచ్ కానీ స్టార్ట్ అయ్యలేదు అప్పుడు. ఆగస్ట్ 22 జాయిన్ అవ్వలేదు. సెప్టెంబర్ 2 అని చెప్పా. కానీ మళ్ళీ అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మీరు చెప్తే జాయిన్ అవుతుంది. గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పా. సిసిఎన్ఏ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అయిపోండి అని చెప్పా. జాయిన్ అయినందుకే కదా నీకు ఈ మీటింగ్ లింక్ తెలిసింది. ఆ మీటింగ్ లో ఇన్ఫార్మ్ చేశా ఇప్పుడు కదా. అంటే అది నిన్న మీరు మెసేజ్ పంపించారు మీరు ఒకటి వాట్సాప్ లో. అప్పుడు జాయిన్ అయ్యావా? ఓ మ్యాన్, మిస్డ్ ఇట్ మ్యాన్. ఓకే కూల్, నో ప్రాబ్లం. అయినా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను, నేను రీల్స్ చేస్తూనే ఉన్నాను. బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి, జాయిన్ అవ్వండి అని. యూట్యూబ్ లో నేను చూడలేను బ్రో వీడియోస్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసా వీడియోస్ కొన్ని. ఓకే, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ విల్ గెట్ సమ్ షార్ట్స్ అండ్ ఆల్. లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉండే. అది ఇన్స్టాగ్రామ్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, జాబ్ అప్డేట్స్ వాటి కోసం ఒక సోషల్. ఆ ఇన్స్టాగ్రామ్ రమేష్ టెక్ లైబ్రరీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అది మా మేనేజర్ మెయింటైన్ చేస్తుంటారు. సో ప్లీజ్ ఫాలో దాట్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి అవి. ఓకేనా? ఓకే. సో 9th స్టార్ట్ అవుతుంది. ఓకే బ్రో. 9th September 12 PM to 1 PM. ఓకే. ఓకే బ్రో. ఓకే. నేను కాదు టీచ్ చేసేది, ఇంకొక ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన టీచ్ చేస్తాడు. ఓకే, బోత్ ఆర్ సేమ్, అంతా సేమ్. కంటెంట్ ఏంటి, నేను టీచ్ చేసినా మా కొలీగ్ టీచ్ చేసిన కంటెంట్ మీకు డెలివర్ అయ్యేలాగా మేము చూసుకుంటాం. ఓకేనా? అది. సో నెక్స్ట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? రాకేష్ జక్కుల, ప్లీజ్ గాయస్ ఇంటరాక్ట్ విత్ మీ. యూ విల్ నాట్ హ్యావ్ మచ్ ఆపర్చునిటీ. చెప్పండి. శేషాద్రి, ప్లీజ్ కూల్ డౌన్ సమ్ టైమ్, విల్ టాక్. ఓకే, లెట్స్ గివ్ ఆపర్చునిటీ టు అదర్స్. ఓకేనా? ఐఎమ్ సారీ, జస్ట్ వెయిట్ ఫర్. రాకేష్, నాది MBA 23 పాస్ అవుట్ బ్రో. దట్స్ ఓకే. MBA 2023 పాస్ అవుట్. ఎడ్యుకేషన్ గ్యాప్ ఏం లేదు కదా మీకు? గ్యాప్ ఏం లేదంటే బీకామ్ సిఎస్ చేసా, కంప్యూటర్ సైన్స్ బీకామ్. Okay, no problem. See, this is just the entry ticket for any job. Okay, people are doing the software job in chemical engineering also. Pharmacy people also doing job in software development program. Software engineers గా వర్క్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్ గాయస్, అంతే. ఇదంతా జస్ట్ ఎంట్రీ టికెట్ ఫర్ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. ఆ బీటెక్లోను, డిగ్రీలోను, ఎంటెక్లోను అవేంటి 6 నెలలు కష్టపడి తయారు చేస్తాం కదా, ఏంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు, తర్వాత మూలన పడేస్తారు. అసలు ఏం లేదులేండి. సో వాటిని పక్కన పడేసి ఇప్పుడు మేలు కొన్ని కాలేజెస్లో ఇప్పటి నుంచి అన్ని స్కిల్స్, ఐఓటీ అంట, నెట్వర్కింగ్ అంట, పైథాన్ అంట, ఫుల్ స్టాక్ అంట అని ఇప్పుడే స్టార్ట్ చేసిన వాటి. దెన్ నౌ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఓకే కూల్. సో నెక్స్ట్ ఎవరు? హాయ్ రాకేష్ జకుల, కెన్ టర్న్ ఆన్ యువర్ వీడియో మ్యాన్. దర్శనం భాగ్యం కల్పించు. వావ్, నైస్, ఇంప్రెసివ్. బ్రో యాక్చువల్లీ నేను ఏంటంటే 3 years అంటే సిస్టమ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు స్టిల్ అదే సిస్టమ్ ఇంజనీర్ అంటే ఇన్ఫోసిసా? లేదు బ్రో, రవీంద్ర భారతి కార్పొరేట్ ఆఫీస్ అని ఎడ్యుకేషన్ సొసైటీ. ఓకే గాట్ ఇట్. ఓకే. ఏంటంటే ఇందులో మొత్తం అంటే జస్ట్ సిస్టమ్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను చూస్తాను ఇందులో. సో నీకు పే స్లిప్, ఆఫర్ లెటర్ ఉందా చెప్పు నాకు. అది ఉంది బ్రో. అది చాలు. దాంట్లో సిస్టమ్ ఇంజనీర్ అని ఉందా? ఉంది బ్రో. సో క్యాంపస్ నెట్వర్క్ అని ఉంటుంది మనకి. ఓకే, క్యాంపస్ నెట్వర్క్ లో నెట్వర్కింగ్ ఉంటుంది. సో ఇంట్రానెట్ అంటారు. ఓకేనా? సో ఐ విల్ గివ్ దట్ ప్రాజెక్ట్. మీరు August 5th కదా? జూలై 22.
మ్యాన్ ఇంకా నీకు జాబ్ రాకుండా అంటే నువ్వు యా ఊర్లో తిరుగుతున్నావు? లే బ్రో, అంటే ఆఫీస్ లో వర్క్ లో బిజీలో ఉండి దాన్ని అసలు చూడలేకపోతున్నా. సో కష్టం ఇలా అయితే సి ఎక్స్క్యూజెస్ వద్దు. 1 hour per 24 hours 1 hour. నువ్వు చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తావు కదా, రీల్స్ చూస్తావు కదా? లే బ్రో, టైమే ఉండదా? సరే 1 hour చూడు ఒకసారి. ఓకే, సో ప్లీజ్ ప్రిపేర్ దాట్. రెజ్యూమ్ ప్రిపేర్ చేయి. ఓకే, రెజ్యూమ్ నీ ఫార్మాట్స్ పంపిస్తా. నేను చెప్పిన స్కిల్స్ అన్ని నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నారు కదా. సో రెజ్యూమ్ పంపిస్తాను, ప్రిపేర్ చేయండి. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. నా ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్గా పెట్టానంటే, ఎస్టర్డే ఒక క్యాండిడేట్ 25 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యింది. ఓకే, చూసింటారు మీరు. టుడే ఆల్సో మల్లికార్జున మన August 5th బ్యాచ్లో ఫస్ట్ జాబ్ వచ్చేసాడు. ఓకే, సో స్టిల్ పీపుల్ ఆర్ గెట్టింగ్ కాల్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకు ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాను. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్. నో ప్రాబ్లం. ఏం సుబ్బు, ఆఫీస్ కాల్ ఉన్నారా? లేదన్నా, నేను పీపీటీలో చూస్తున్నా. అబ్బా, చదువుతున్నారా? నైస్. టైం అసలు వేస్ట్ చేయట్లేదు అయితే. అంటే యాక్చువల్గా ఈ రోజే ల్యాప్టాప్ లో ఓపెన్ చేసా, పొద్దున మార్నింగే తీసుకున్నా కదా యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే. మీకు అప్పుడే ఇవ్వలేదా? నేను అప్పుడే ఇచ్చారు, బట్ నా ఆఫీస్ ల్యాప్టాప్ లో బ్లాక్ అయి ఉంది. ఓకే, పోర్టల్స్ అవుట్ సైడ్ వెబ్సైట్స్ బ్లాక్ చేసి ఉంటారు. ఓకే, ఒక ఐటీ పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేసి. ఓ నైస్. ఓకే, కూల్. సో నెక్స్ట్ ఎవరు? ధాన్య నాగరాజు వైఠాల. ఈ నేమ్ ఎప్పుడు వినలేదే, కొత్తనా బ్రో మీరు? ఓకే, సో దిలీప్, టీసీఎస్ దిలీపేనా? ఇన్ఫోసిస్ దిలీపా? ఇన్ఫోసిస్. సో వి ఆల్రెడీ హ్యాడ్ ఏ కన్వర్జేషన్. ఓకే, సో ప్లీజ్ రిజైన్. ఓకే, తర్వాతనే హెచ్ఆర్ని చూస్తారు. లేదంటే ఓ పని చేయి, ఇందాక చెప్పా కదా 45 days నోటీస్ పీరియడ్ ఉన్నట్టు, సర్వీస్ ఉన్నట్టు పెట్టు. సో నువ్వు ప్రాక్టీస్ చేయి, సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూస్ అటెండ్గా, నీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు యూ కెన్ ప్రొసీడ్ ఫర్ దట్. ఓకేనా? స్టార్టింగ్లో కిరోతో మాట్లాడినప్పుడు అదే ఫాలో అయిపో. ఓకే. నెక్స్ట్ కిషోర్ జోసెఫ్. జైష్ణవి ఈజ్ ఏ ఫ్రెషర్. హాయ్ మా జైష్ణవి. హాయ్ సార్. యా, సో how you got my number and my YouTube channel and what's your feel about it? So ఎన్ని 4 days అయిందా నువ్వు జాయిన్ అయ్యి? yes sir, 4 days అయింది. సో ఎలా అర్థమవుతున్నా ఏంటి? సో టెల్ అబౌట్ యువర్ స్టోరీ. yes sir, నాకు శేషాద్రి ద్వారా, అంటే మా బ్రదర్ శేషాద్రి ద్వారా జాయిన్ అయ్యాను సార్. ఓకే. యాక్చువల్గా ఆగస్ట్లోనే జాయిన్ అవ్వాల్సింది, కొంచెం లేట్ చేశాను. ఓకే. సో కానీ చాలా, అంటే మీ క్లాసెస్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది సార్ నాకు. అండ్ దెన్ నాకు నేను 1.5 year అయింది సార్ ఇప్పటికి, అంటే నా కాలేజ్ అయిపోయి. ఇట్లా 2023 సార్. యాక్చువల్గా డెలైట్లో జాబ్ వచ్చింది. వాళ్ళు అట్లా 8 months వరకు ఏమీ చెప్పట్లేదు సార్. సో అందుకే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ CEH ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్ ఫినిష్ చేశాను సార్. సో 4 months ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా 2 months గ్యాప్ పడింది. సో నెక్స్ట్ ఇంకా శేషాద్రి ద్వారా అంటే రమేష్ టెక్ లైబ్రరీకి జాయిన్ అయిపోయాను. అండ్ అంటే ఈ క్లాసెస్ మీరు చెప్పిన ఇప్పటి వరకు క్లాసెస్ విన్నర్ అయితే నేను యాక్చువల్గా విన్నాను సార్. అంటే మాకు CSE కాబట్టి ఐ నో సంథింగ్ అబౌట్ దట్ సార్. బట్ కానీ ఈ సబ్నెటింగ్ వచ్చేసరికి రియల్లీ నిజంగా నేను చాలా ట్రై చేశాను సార్. చాలా మందిని అడిగాను, బట్ నాకు అర్థం కాలేదు. చాలా మంది చెప్పారు కానీ, బట్ టుడే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఓకే, సో యూ అండర్స్టూడ్? యా సార్. That's good. Okay, so we have time till 25 days. So prepare well same way and hope you will get a job. Okay? Okay sir, thank you sir. No problem ma. So next Kishore Joseph. Hi bro. Hey, hi man. So which batch you are belonging to? Hello bro. Yeah, మీరు ఏ బ్యాచ్? July 22nd, August 5th లేదంటే September 2nd batch. Oh, new guy. Okay. So how you understanding the classes man? ఎలా అప్రోచ్ అయ్యారు నన్ను?
బ్రో యూట్యూబ్ లో చూసాను బ్రో వీడియోస్, కొంచెం సిసిఎన్ సర్టిఫికేషన్ చూస్తుంటే ఓకే ఓకే యూట్యూబ్లోనే. ఓకే యూట్యూబ్ లో చూసాను, కాంటాక్ట్ అయ్యి. ఓకే. సో ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్? సో మీరు ఎక్స్పీరియన్స్డా? అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది బ్రో. ఓకే. సో ఎక్స్పీరియన్స్డా మీరు, ఫ్రెషరా? ఎక్స్పీరియన్స్ బ్రో, టీసీఎస్ సాఫ్ట్వేర్. టెక్నికలా, ఐ మీన్ నెట్వర్కింగా లేకుంటే అనదర్? సాఫ్ట్వేర్ కోడింగ్. కోడింగ్ ఏ లాంగ్వేజ్? పైథానా, జావానా? పైథాన్ బ్రో. హే పైథానా. సో పైథాన్ ఈజ్ వెరీ గుడ్ బ్రో. సో ఇఫ్ యూ నో పైథాన్ రైట్, సో నెట్వర్కింగ్లో ఆటోమేషన్ ఇంజనీర్కి వెళ్ళడానికి వెళ్తుంది. సో నేను సూన్ నెట్వర్క్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, బికాస్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ నెట్వర్క్ ఆటోమేషన్ ఇంజనీర్. సో క్లౌడ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. డూ యూ బిలీవ్ గూగుల్ క్లౌడ్లో ఎన్ని ల్యాక్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయో? గూగుల్ క్లౌడ్లో రౌటర్స్, స్విచ్చెస్ ఎన్ని ల్యాక్స్లో మాట్లాడుతున్నారు. ల్యాక్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. అన్ని ల్యాక్స్ ఆఫ్ డివైజెస్కి నువ్వు రౌటర్ కాన్ఫిగరేషన్ చేయాలంటే, ట్రబుల్ షూట్ చేయాలంటే మాన్యువల్గా మనతో కాదు, హ్యూమన్స్తో కాదు. అందులో చేసినా కూడా ఎర్రర్స్ వస్తాయి, హ్యూమన్ ఎర్రర్స్. సో టు మిటిగేట్ దిస్ ఇష్యూ విల్ సింప్లీ క్రియేట్ ఏ పైథాన్ స్క్రిప్ట్. అందులో మనం కాన్ఫిగరేషన్, బీజీపీ, ఓఎస్పీఎఫ్ ఏం కావాలంటే కాన్ఫిగరేషన్ ఎంటర్ చేసి అన్ని డివైజెస్కి పుష్ చేస్తాం. సో జస్ట్ 10 minutesలో కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆటోమేషన్ విల్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఓకేనా, ఎస్పెషల్లీ ఇన్ డేటా సెంటర్ ఎన్వైర్న్మెంట్లో. సో ఐ విల్ గివ్ యూ దట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్, ఓకేనా. ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని సో పైథాన్ని నెట్వర్కింగ్లో ఎలా ఇంటిగ్రేట్ చేశారు, ఎలా యూస్ చేస్తున్నాం అనేది నేను చెప్తాను. సో ప్లీజ్ దానికన్నా ముందు బేసిక్స్ ఏంటి, నేను చెప్పే కోర్సు కంప్లీట్గా విత్ ల్యాబ్స్ సహా మీరు కంప్లీట్ చేయాలి, ఓకేనా. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ నాకు వాట్సాప్లో మీ రోల్ పైథాన్ వచ్చు కాబట్టి నెట్వర్కింగ్ అలాంగ్ విత్ పైథాన్ అని టైప్ చేయండి, నేను ఎంటర్ చేసుకుంటా, ఓకేనా. ఓకే బ్రో. ఓకే రైట్. ఓకే. ఏ మోహన్, కంగ్రాచులేషన్స్ మ్యాన్ ఫర్ పాసింగ్ JNCA సర్టిఫికేషన్. థ్యాంక్ యూ రమేష్. 95% కొట్టినావు, నైస్. సో హౌ యూ ఫీల్? ఫుల్లీ యువర్ ట్రైనింగ్. సో ఎలా అర్థమైంది జూనిపర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత? ఇప్పుడు సిస్కో జాయిన్ అయ్యారు కదా, హౌ ద జూనిపర్ కోర్స్ అండ్ హౌ ఈజ్ ఇట్? ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్ రమేష్ గారు. ఓకే. సో నెట్వర్క్ ఫండమెంటల్స్ అయితే లైక్ చాలా క్లారిటీ వచ్చేసింది మాక్సిమం. ఓకే ఓకే. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంటే డమ్స్ అంతగా నేను నాకు ప్రిపేర్ చేసిన అవసరం లేకపోయింది. అదే. సో డమ్స్ ఏమంటే సేఫ్టీ, ఎందుకంటే ఆన్సర్స్ వెరీ క్లోజ్గా ఉంటాయి అన్నమాట. సో రిస్క్ కాకుండా. సో యా అది. సో ఆస్ట్రేలియాలో ఉన్నారు మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు కదా కరెంట్లీ? ఇద్దరేమో ఒక 2 members జాయిన్ అయ్యారు. ప్రజెంట్ 2 members జాయిన్ అయ్యారు కదండి. అవును. సో ఎలా ఉంది సిస్టమ్? అవును, అది ప్రాబ్లం వచ్చిందని ఎలా సాల్వ్ చేసినారు అది సిస్టమ్? అది ఏమంటారు, ఫైర్ వాల్ ఆన్ లో ఉంది. సో అందుకే నెట్వర్క్ ని బ్లాక్ చేస్తుంది అది. సో నేను ఫ్యూ వీడియోస్ చూసాను అనమాట, లైక్ యూట్యూబ్ లో. అండ్ ఫైర్ వాల్ ఆఫ్ చేశాను ఒకటి. మళ్ళీ లైక్ సిస్టమ్ మళ్ళీ రీస్టార్ట్ చేయగానే వచ్చింది. అండ్ పోర్ట్ చేంజ్ చేశాను, మన వెబ్ క్యామ్ ది పోర్ట్ చేంజ్ చేశాను. నైట్ లైక్ వైఫై రౌటర్ లో చేంజ్ చేసావా లేకుంటే ఎట్లా? లేదు నార్మల్ గా యూఎస్బి మనం పోర్ట్స్ ఉంటాయి డివైసెస్ ప్రాపర్టీస్ లో వెళ్తే ఉంటది కదా ఫిజికల్ గా. బయట మనం ఇన్సర్ట్ చేసాం బయట పోర్ట్. ఓకే గాట్ యు. ఓకే, అది ఒకటి ఒకసారి చూసుకున్నాను. ఇంకా అంతే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే లైక్ ఏమన్నా మనం యాడ్ బ్లాకర్స్ ఉంటే అవి తీసేయమని చెప్పారు అనమాట. ఓకే. ఇన్ ద వెబ్ లో లైక్ బ్రౌజర్ లో. ఓకే. అండ్ ఇంకొకటి యాక్సెస్ కోడ్. యాక్సెస్ కోడ్ కి నువ్వు పియర్సన్ యాక్సెస్ కోడ్ అయితే ఇమిడియట్లీ తీసుకొని వెంటనే వి హావ్ టు లాగిన్ అండ్ చేయాలి. లైక్ కొంచెం టైం తీసుకున్నాను యాక్చువల్ అక్కడ. ఓకే. మేబీ ఆ సెషన్ టైం ఏమన్నా అయిందేమో అనుకో. యాక్చువల్గా ఏంటంటే మీకు డెడికేటెడ్ పర్సన్ అలొకేట్ చేస్తారు. మీరు ఎగ్జామ్ రాస్తుంటే మీ చుట్టుపక్కల ఏమి ఉండకూడదు, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం క్యాప్చర్ తీసుకుంటారు. సో అలో చేయరు. సో పక్కన మానిటర్ ఉండకూడదు, ఫోన్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే సో డెడికేటెడ్ పర్సన్ని పియర్సన్ నుంచి మీకు వాచ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తాడు అనమాట. వాళ్ళ చేతుల్లో ఉంటుంది కంట్రోల్. అంతా ఓకే అయితేనే ఎగ్జామ్ రిలీజ్ చేస్తారు మీకు.
ఓకే ఓకే. మార్నింగ్ ధనుక అని సంథింగ్ పర్సన్ పేరు కొంచెం వినగానే ఓకే అది కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ఓకే పర్లేదు అని నెక్స్ట్ అదే సేమ్ మొత్తం అడిగిండు లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లెఫ్ట్ హ్యాండ్ ఫొటోస్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాడు. మళ్ళీ లైక్ చూపించమన్నారు, చూపించిన తర్వాత ఓకే చేశాను. సో జునిపర్ కోర్సు చేసావు కదా, సో సిసిఎన్ సర్టిఫికేషన్ నీకు ఎన్ని డాలర్స్ పట్టింది? జేఎన్సీ నువ్వు ఎగ్జామ్ రాసావు కదా అది లైక్ ఆస్ట్రేలియన్ $81 అండ్ లైక్ డిస్కౌంట్ వోచర్ వచ్చింది నాకు. వోచర్ ఎగ్జామ్ రాసాం కదా అది. వోచర్ ఎగ్జామ్ నాకు అది కోడ్ వోచర్ ఐ మీన్ అయింది అండ్ $55 ఏమో ఉంది యూఎస్డి, బట్ నాకు $81 పడింది నాకు. $81 అంటే ఆస్ట్రేలియన్ డాలర్స్, రైట్? ఆస్ట్రేలియన్ డాలర్స్. ఓకే ఓకే. ఏమక్క టాక్స్ ఎక్కువనా ఏంటి? 4,000 అలాగా పడింది. అంటే లైక్ అమౌంట్ చేంజ్ ఉంటుంది కదా. అవునవును కదా. ఓకే. ఎంత 4,000 రూపీసా? అర్థం కాదు. ఇండియన్ రూపీస్ లో ఎంత కట్ అయింది? ఇండియన్ రూపీస్ లైక్ అది 4,000 అయి ఉంటుంది. ఓకే, $80. ఓకే. మాకు ఇక్కడైతే 4,900 అవుతుంది అప్రాక్సిమేట్లీ. అంటే ఆస్ట్రేలియాలో 900 సేమ్ అంతే అవుతుంది. 52 ఆర్ 54 అట్లా వేరీ అవుతుంటది డాలర్. కూల్ మ్యాన్. దెన్ బట్ థ్యాంక్ యూ రమేష్. నో ప్రాబ్లం. సో ఈ సిసిఎన్ఏ కోర్స్ కంప్లీట్ చేయండి, ఇంకా ప్రాజెక్ట్ డిస్కస్ చేసి వి కెన్ ట్రై దేర్. ఓకే, డెఫినెట్లీ క్లాసెస్ కంపల్సరీగా అటెండ్ అవుతాను. రమేష్ అన్న. యా రంగా, టెల్ మీ మ్యాన్. Anna, with your permission, I need to highlight something on this session. Yeah, please go ahead. This query gaadu. This is not a query. Okay. So just need to something highlight on this session. Yeah, please. With the experience with you. Yeah. Please go ahead. Guys, actually నేను 2019 పాస్ అవుట్. సో నాకు 2019 లో అన్న పరిచయం అయ్యాడు. సో మా రిలేటివ్ అన్న కూడా. సో నాకు అన్న అప్పుడు టీచ్ చేసినది ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 5 years ఎక్స్పీరియన్స్. నాది 3rd కంపెనీ. సో అన్న టీచ్ చేసినది నాకు ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సో బట్ ఏంటంటే అన్న ఇప్పుడు టీచ్ చేసేది మీకు ఎక్స్పీరియన్స్ 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సేమ్ ఇదే టెక్నాలజీస్ ఇదే కాన్సెప్టే మీకు రిపీట్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ మీరు అన్న చెప్పింది జెన్యూన్ గా నేర్చుకున్నారంటే యూ విల్ గెట్ ద జాబ్ విత్ ఇన్ 1 month. నేను అన్న చెప్పిన టీచ్ చేసినది నేను ఒక 1 month కష్టపడినా బాగా. సో 1 month లోపల నాకు జాబ్ వచ్చింది అప్పుడు. సో ఆ కాన్ఫిడెన్స్ ఈ టెక్నాలజీ చెప్పాడు కాబట్టి నాకు ఇప్పుడు కూడా నేను ఇది 3rd కంపెనీ. ఎవ్రీ కంపెనీ 3 months నోటీస్ పీరియడ్ ఉండేది. నేను రిజైన్ చేసేసి జాబ్ కొట్టాను. సో బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దీస్ టెక్నాలజీస్. సో బయట ఎవరైతే ఇంతగా చెప్పరు సో ప్యాకెట్ లెవెల్స్ లో. సో నాకు ఇప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ అనదర్ కంపెనీ. సో మనం మంచిగా నేర్చుకొని ఈ కాన్సెప్ట్స్ మంచిగా ఎగ్జిక్యూట్ చేసామంటే యూ విల్ గెట్ ద జాబ్ విత్ ఇన్ 1 or 2 months. సో మంచిగా కష్టపడండి. సో యూ విల్ గెట్ ద జాబ్ విత్ ఇన్ 2-3 months. అండ్ దీస్ ఏవైతే అన్న చెప్తున్నాడో అవి మనం మంచిగా నేర్చుకున్నామంటే యూ విల్ గెట్ ద జాబ్ కంపల్సరీ, 100% నో డౌట్. బట్ ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూలో అన్న చెప్పింది కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది చెప్పాలనిపించింది. సో మనం ఏంటంటే ఒక సిస్టమాటిక్ డిజైన్ చేసాం. సో నేను ఎట్లంటే చాలా మంది ఆన్లైన్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుతారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఇంటర్వ్యూ ఆన్సర్స్కి. అట్లా నేను ఎప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే ఇవ్వను. సో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే వాడు క్వశ్చన్ ఎట్లానే ఇవ్వండి. మీరు ఎలా అంటే మీరు గెస్సెస్ చేస్తారు. సపోజ్ పింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు వాడు. సపోజ్ ఎవరో ఒకరు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ పింగ్, హౌ ఇట్ వర్క్స్ అని. మీరేం చేస్తారు, పింగ్ యూజెస్ ఐసిఎంపీ ప్రోటోకాల్ అని ఇంటర్నెట్ చదివినారంటే ఆడ మీరు ఇంటర్నెట్లో యూజ్ చేసిన టెక్నికల్ కీవర్డ్ని రీకాల్ చేసుకొని చెప్పాలి అంటే సమ్ టైం మర్చిపోతారు, మీకు కాన్సెప్ట్ తెలియదు, కొంచెం బట్టి కొట్టినట్టు ఉంటుంది. అలాగే పింగ్ ఎలా వర్క్ అవుతుందో మీకు బేసిక్ తెలుసు అనుకోండి, యూ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద గెస్చర్స్ లైక్ కన్సిడర్ PCA is connected to the switch is connected to the again PCB. So if I initiate a ping from PCA, so ఇట్లా జెస్చర్ యూస్ చేసి మీరు ఆన్సర్ చేశారంటే ఆ ఇంటర్వ్యూకి ఒక ఐడియా వచ్చేస్తుంది, హే దిస్ గాయ్ హ్యాస్ ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని. బికాజ్ యూఆర్ యూసింగ్ జెస్చర్స్ అండ్ కన్సిడరింగ్ ద థింగ్స్. ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా నెట్వర్కింగ్ డివైజెస్ని. సో అలాగా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో నేను ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ని టీచ్ చేయాలనే చెప్తాను. దయచేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేయకండి అట్ ద మూమెంట్. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగా వచ్చిన వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్. బట్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి
ఇంటర్నెట్లో కొన్ని టెక్నికల్ కీవర్డ్స్ అర్థం కావు, మీకు ఇంటర్వ్యూలో డెఫినేషన్స్తో సహా ఎలా చెప్పాలి సింపుల్గా, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను పీపీటీస్లో, చూడండి. ఒకవేళ పీపీటీలో కూడా అర్థం కాకపోతే పింగ్ మీ పర్సనలీ, ఐ విల్ గివ్ యూ ద డెఫినేషన్స్. అండ్ కమింగ్ టు రంగా, పాపం చాలా హార్డ్ వర్క్ చేశాడు అబ్బాయి, సిఎస్సి బ్రాంచ్. ఆ పిల్లోడికి శాలరీ, స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే ఐబిఎంలో ఎంత రంగా, 9,000 ఎంత 10,000? నా శాలరీ అప్పుడు 12,000, 100% అయికు, థర్డ్ కంపెనీ 100% అయికు. ఇంక ఇప్పుడు కూడా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? 4.8 అన్న. 4.8. సో ఇప్పుడు ఎంత 10 ఉందా? 8.9. ఇప్పుడు నాకు 8.5. 8.5. సో ఇప్పుడు స్విచ్ కొడితే యూ విల్ గెట్ అట్లీస్ట్ 15+ మినిమం. ఓకే, అది డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్. లెట్స్ హోప్ ఇట్. ఓకే, రమేష్ బ్రో. ఏ రాజేషా? సుబ్బునా? సుబ్బుని. ఏ హాయ్ సుబ్బు. యా గో అహెడ్ మ్యాన్. నేను ఒక స్టోరీ చెప్పాలి, అందుకనే నేను అడిగాను. యా ప్లీజ్ గో అహెడ్. యా, యాక్చువల్గా నేను రీసెంట్గా హెచ్సిఎల్కి ఇంటర్వ్యూ ఇచ్చా. కాబట్టి యాక్చువల్లీ నా టోటల్ ఎక్స్పీరియన్స్ 9 years ఇన్ టెలికామ్ డొమైన్. ఓకే ఓకే. అంతా ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఓకే. ఫైనల్ రౌండ్లో సిసిఎన్ఏ సర్టిఫికేట్ అని క్వశ్చన్ అడిగారు. ఓకే. లేదు, నో అని చెప్పి రిజెక్ట్ చేసింది. సిసిఎన్ఏ సర్టిఫికేట్కి నో అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఓకే, యా గో అహెడ్. నాకు అక్కడ బాధ వేసింది ఎందుకు అంటే, నియర్ బై మై హోమ్ టౌన్, అప్రాక్సిమేట్లీ 60 kilometers. ఇది విజయవాడ? విజయవాడ. ఓకే. తర్వాత నేను అదే రోజు చాలా బాధపడి మరుసటి రోజు ఓన్లీ యూట్యూబ్ లో సిసిఎన్ఏ కొట్టా అంతే. ఓకే ఓకే. ఆఫ్టర్ దట్ నాకు మీరు సెలెక్ట్ చేసా, మీకే పింక్ చేసా డైరెక్ట్, మీకు తెలుసు తర్వాత. ఓకే ఓకే. యా 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 యా. బట్ మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా నేను 9 years నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ఓకే డొమైన్. రోటర్స్ లాగినాయా, స్విచెస్, డిడబ్ల్యూడిఎం ఎక్విప్మెంట్, నాకు మానిటరింగ్ అలారమ్స్, స్టిల్ టుడే ఆల్సో ఓఎస్పీ ఏరియా కాన్ఫిగరేషన్, స్టిల్ ఈ రోజు నేను డైలీ చేయాల్సిన వర్క్ అదే. ఓకే. బట్ ఈ క్రిటికల్ నాలెడ్జ్ నాకు ఐడియా లేదు, సో ఎలా ఉంటది ఏంటి అని. ఏంటంటే ఒక 10 కమెంట్స్ చెప్తారు, కమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది డైలీ. ఆపరేషనల్ వే. యా, సో అందరూ ఆపరేషన్ అంతా నా టోటల్ ఆపరేషనల్ వే. అందులో క్లయింట్ ఈజ్ ఇండియన్ డిఫెన్స్. ఓకే. దాంట్లో మనకి ఇంకా టైమే ఉండదు అనమాట. ఓకే ఓకే. నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కాదు అవుతుంది. నాకు డౌట్ ఏంటంటే, నా 9 years ఎక్స్పీరియన్స్ డిడబ్ల్యూడిఎం ట్రాన్స్మిషన్. ఓకే, ఆప్టికల్ ఇంజనీర్ అయితే మీరు? టోటల్ ఆప్టికల్ సీనియర్ నాకు ఇంజనీర్. ఏది హువాయేనా లేకుంటే సిస్కోనా, ఏది డిడబ్ల్యూడిఎం? నాది యాక్చువల్గా 6 years హువావే ఇన్ హైదరాబాద్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, మొత్తం అన్ని 3 companies. యా, ఐ గాట్ యు. నెక్స్ట్ ఎస్ నాకు విఐఎల్ హైదరాబాద్. ఓకే ఓకే. 2.2 years experience. Last year HFCL in Bangalore. Okay. Client is Indian Defence. Okay okay. So it is a different equipment. You have optical knowledge because DWDM is a dense wavelength division multiplexing. You have MUXes, yes. EDFA amplifiers. I know, I worked in DWDM as well because I worked in service provider environment where you can see DWDM, core routers, everything, optical devices like MERs, OLTs, optical line terminals, OLTs, PONs, everything, fiber to home setup, everything మీరు చూడొచ్చు. DWDM is a good thing, but you can, it's a layer 1 జాబ్ సింపుల్ చెప్పాలంటే. సో మీరు ఎన్హాన్స్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ నౌ. నేను మీకు చెప్పినట్టు నన్ను మాట్లాడినా సరే, మీకు అందరి ముందరే మళ్ళీ చెప్తాను. కోర్సెస్ ఇదంతా కంప్లీట్ చేయండి. ఫస్ట్ బేసిక్స్ బాగా నేర్చుకోండి, ప్యాకెట్ లెవెల్లో అయిపోతుంది 1 weekలో. నెక్స్ట్ వచ్చేసి రౌటింగ్ ప్రోటోకాల్స్లో కామన్గా ఓఎస్పీఎఫ్ ఈజ్ బెస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్ఐఎస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఐఎస్ఐఎస్ అనేది రౌటింగ్ ప్రోటోకాలా? ఇది లేయర్ 3 ఐఎస్ఐఎస్ అనేది లేయర్ 3 అనుకుంటున్నారా, లేయర్ 2 అనుకుంటున్నారా? లేయర్ 3 కదా? కాదు, అదే మ్యాజిక్. ఇట్స్ లేయర్ 2 ప్రోటోకాల్. మీరు చూస్తే షో ఐఎస్ఐఎస్ నైబర్స్ కొడితే మ్యాక్ అడ్రసెస్ కనిపిస్తుంది, బట్ ఇట్ యూజెస్ ద లేయర్ 3 పేలోడ్. సో ఇట్స్ లింక్ స్టేట్ డేటాబేస్ ప్రోటోకాల్ ఓన్లీ, బట్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓఎస్పీఎఫ్ మనం డెప్త్గా నేర్చుకుంటాం. సో ఐఎస్ఐఎస్ కూడా అడ్వాన్స్ టాపిక్స్లో చెప్తాను నేను, అది సపరేట్ ఉంటుంది. అది మనకి తర్వాత మీరు ఓన్గానే నేర్చుకోవచ్చు. సో ఓఎస్పీఎఫ్ లింక్ స్టేట్ డేటాబేస్ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుందని డీప్గా నేర్చుకొని, బీజీపీ ప్రోటోకాల్లో ఐబీజీపీ, ఈబీజీపీ విత్ పాత్ మ్యానిపులేషన్, యాట్రిబ్యూట్స్, ఎవ్రీథింగ్, మెయిన్ వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ అవన్నీ నేర్చుకొని ల్యాబ్స్ చేసిన తర్వాత
ఐ విల్ గివ్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇన్ సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో ఎలా సర్వీస్ ప్రొవైడర్లో మీకు ఆల్రెడీ తెలుసు లేయర్ 1లో. సో రింగ్ టోపాలజీసే కదా యూస్ చేసేది. డిస్ట్రిక్ట్ రింగ్ అంటే కోర్ రింగ్, డిస్ట్రిబ్యూషన్ రింగ్, యాక్సెస్ రింగ్ ఉంటాయి. సో అక్కడ నుంచి సర్వీసెస్ టర్మినేట్ అవుతూ ఉంటాయి. సో యూ ఆల్రెడీ నో హెచ్ఎల్డి తెలుసు మీకు, హై లెవెల్ డిజైన్ టోపాలజీ కనెక్టివిటీ. బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఎల్ఎల్డి ఒకటి మీకు తెలీదు. అదేంటి లో లెవెల్ డిజైన్ అంటే ఏ రౌటింగ్ ప్రోటోకాల్ ఎక్కడ కాన్ఫిగర్ చేశారనేది తెలియదు మీకు. అంటే తెలుసు, మీరు జస్ట్ కాన్ఫిగర్ చేసిన ఏం చేస్తాం గురుగారు, ఎక్సెల్ షీట్లో స్క్రిప్ట్ ఉంటుంది, కాపీ పేస్టే కదా చేసేది న్యూ డివైజెస్లో. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, అంతే కదా. సో ఐ వాజ్ వర్కింగ్ విత్ ప్రొఫెషనల్ సర్వీస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తారు. మనం నైబర్ అడ్రస్లు చేంజ్ చేసుకోవాలా, కాపీ పేస్ట్ చేయడమే అంతే, స్క్రిప్ట్ జనరేట్ చేసి కాపీ పేస్ట్. ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది మొత్తం. సో 1 సెకండ్, నాకు టీమ్ మీటింగ్ ఉంది, జస్ట్ అప్డేట్ చేస్తా, ఐ విల్ జాయిన్ సూన్ అని. ఓకే, సో అది. సో నా గురించి చెప్పాలంటే నేను నిజంగా చెప్తున్నాను, ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ L1. ఓకే, సో ఆ తర్వాత నాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి 2016లో. సిస్కో CEO వచ్చారు, జాన్ టీ చాంబర్స్. నోవెటల్లో లాంచ్ చేశాం 412 crores రూపీస్ తోటి. వెరీ గుడ్ ప్రాజెక్ట్ యాక్చువల్. అది 150 రూపీస్కే టీవీ, ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్, IPTV అండ్ వాయిస్ ఫోన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. బట్ అది టెరా సాఫ్ట్వేర్ అనే కంపెనీ డీల్ చేసేది. ఓకే, ఆ తర్వాత మేము కూడా సిస్కో పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం కాబట్టి సర్టిఫికేషన్ చేసాము అప్పుడు. సో మేము కూడా వెళ్ళి చేసాము. సో నేను డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నేర్చుకున్నా. నా శాలరీ అప్పుడు 11,000. నాకు శాలరీనే వద్దురా బాబు, నాకు ASR 9K డివైజ్ ఇంత పెద్ద ఉంటుంది, నెక్సెస్ 9K ఇంత పెద్ద ఉంటుంది. ఆ డివైజెస్ నా దర్శనం జరిగితే చాలనుకొని ఉన్నాను. ఆ డివైస్ నా కళ్ళతో చూసి ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ నెట్వర్కింగ్. నాకు శాలరీ లేకపోయినా పర్లేదు, నేను వర్క్ చేయాలి ఆ డివైజెస్ మీద, మళ్ళీ దొరకదు ఛాన్స్ అని చెప్పేసి వైజాగ్లో ఫీల్డ్ జాబ్ అంట ఫైబర్ టీమ్తో. ఇది కాదు, నేను భయంకరంగా వర్క్ చేశాను. ఫస్ట్ 6 months డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాం. మొత్తం డివైజెస్ మొత్తం అదేంటి DMG జోన్ నుంచి ఫైర్ వాల్స్, ASA ఫైర్ వాల్స్, ఆ తర్వాత నెక్సెస్ స్విచెస్ 9Ks మొత్తం, BNG అండ్ సర్వర్స్, DNS సర్వర్స్, DHCP సర్వర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ నాకు నాలెడ్జ్ వచ్చింది. ఆ తర్వాత ఐ వెంట్ టు ఫీల్డ్ DWDM డివైజెస్, నెల్లూరు ఇన్ఛార్జ్గా వర్క్ చేశా. ఆ తర్వాత నాది కర్నూలు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చా. కానీ కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి కదా, అంటే ఇంజనీర్స్ని మనీ ఇచ్చి మనీ తీసుకొని జాబ్లు ఇచ్చేవాళ్ళు. ఒక ప్రాపర్ వెరిఫికేషన్ ఉండదు. మనకి ఏదైనా ఇష్యూస్ వస్తే ఇంజనీర్స్ని యూస్ చేసుకొని పోవాలి. నేనేమో ఇన్ఛార్జ్ని. సో నాకు అది వాళ్ళు సరిగా ఉండేది కాదు, సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నేను ఒక 2-3 తీసేసే జాబ్. యాక్చువల్లీ నేను ఒక జాబ్ గురించి తీసేయాలంటే ఆలోచిస్తే ఇట్స్ లైఫ్ అని. ఇప్పుడు మీకు జాబ్ ప్రొవైడ్ చేయాలంటే ఎంత ఆలోచిస్తున్నాను, నేను తీసేయాలంటే ఐ నో. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ పొలిటీషియన్ పవర్ యూస్ చేసి దే ఆర్ డూయింగ్ దట్ థింగ్. అండ్ ఒక 2 candidates తీసిన తర్వాత నాకు అసలు నాకు నచ్చలేక సెల్ఫ్ సాటిస్ఫైడ్ అవ్వలే. కాబట్టి నేను ఐ జస్ట్ మూవ్ టు ద ఇన్ఫోసిస్. అక్కడ నుంచి అక్కడ వచ్చిన. సో ఈ ఫీల్డ్లో ఉన్నందుకు నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ ఫీల్డ్లో జాబ్ వస్తే దయచేసి యాక్సెప్ట్ చేయండి. దాన్ని ఫీల్డ్ జాబ్ కదా అని చిన్న చూపు చూడకండి. ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం నాకు ఫీల్డ్. ఇప్పుడు సుబ్బు మీరు ఫీల్డ్లో ఉన్నారు కదా, మీకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఉన్న నాలెడ్జ్ నాకులో పనిచేసే వాళ్ళకి కానీ ఎవ్వరికి ఉండదు. అది వన్స్ ఇప్పుడు మీరు ఈ గ్రౌండ్ యా. సో మీరు 9 years ఉన్నారు, కొంచెం ఒక 3 years బ్యాకే మన టెక్నిక్ ఇంకా డెప్త్గా వచ్చింటే బాగుండు. ఎనీహౌ ఇట్స్ ఎ రైట్ టైం. సో నేర్చుకోండి, ఇప్పటికే మూవ్ అయిపోండి. బట్ మీరు ఫీల్డ్లో చేసినట్టు చెప్పకండి స్టార్టింగ్లో, ఓకేనా? యా. సో ఒక 6 years అట్లా చేశాను. తర్వాత L3గా వర్క్ చేశానని చెప్పండి. మనం పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఐ విల్ గివ్ యూ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ వీ కెన్ డిస్కస్. ఓకే, యా. మా టీమ్ లో కూడా శ్రావణ్ అనే ఒక అతను ఉన్నాడు అన్న. ఆయన కూడా వోడాఫోన్ లో 6 years వర్క్ చేశాడు ఇలానే ఫీల్డ్ ఇంజనీర్ గా. తర్వాత మళ్ళీ సో ఇలాగా ఇప్పుడు మా దాంట్లో వర్క్ చేస్తున్నాను. ఆయనకు మొత్తం 12 years ఎక్స్పీరియన్స్ ఇప్పుడు. ఓకే, యా. సో బాగా నాలెడ్జ్ ఉంటుంది ఫీల్డ్ ఉన్న వాళ్ళకి. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అట్లీస్ట్ ఒక 1 year 2 years చేసినా ఇట్స్ గుడ్. ఓకే, ఇంకోటి ఏపీ ఫైబర్ లో యాక్చువల్గా ఏపీ ఫైబర్ లో లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చింది. ఓకే, తిరుపతి డేటా సెంటర్. బట్ సమ్ రీజన్స్ వల్ల జాయిన్ అవ్వాలి. లేదులే, అప్పుడు అంతా ఇప్పుడు చెడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీకాల్ చేస్తున్నట్టున్నారు మంచిగా.
నేను ఉన్నప్పుడు పాప్ ఇంజనీర్స్ 12 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 35 మెంబర్స్ అంట. నన్ను ఓల్డ్ కొలీగ్స్తో కొలీగ్స్తో కాంటాక్ట్ అవుతాయి. మొత్తం జాబ్ పోస్టులన్నీ అమ్మేసుకున్నారంట. మంత్లీ 40,000 వస్తుందంట. అంతా మారాలబ్బా, చాలా చెప్తున్నాను కదా. ఏమోలేండి, దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. సో ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రాజెక్ట్, బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. బట్ పొలిటీషియన్ చేతిలో ఉంది కదా. అందరు పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు కదా. సో అంటే సపోర్ట్ అని కాదు, జనరలీ వి సా రైట్ రియల్ థింగ్. అది ఓకే. సో ఎనీ క్వైరీస్ శుభ గారు? క్లారిటీ ఉంది కదా మీకు? ఓకే బ్రో. అంటే మీకు ఒక 30 days తర్వాత విల్ డిస్కస్ అబౌట్ దట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రాజెక్ట్. ఓకే. హలో. హే ఆదర్శ్, హాయ్. హలో అన్న. బాగున్నా? బాగున్నా ఆదర్శ్. హౌ ఆర్ యూ? యాక్చువల్లీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అన్న, ప్లస్ డాన్సర్ని. ఎక్కడ? మన ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ. ఓకే. సో యాక్చువల్లీ నాకు అంటే 2 బ్యాలెన్స్ చేయాలి ఈక్వల్ గా. అంటే ఇది టెక్నికల్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 17 years అవుతుంది అన్న ఇండస్ట్రీలో, చిన్నప్పటి నుంచి. నీ ఏజ్ ఎంత? 22. 17 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నావా? 5 years నుంచి? ఆల్మోస్ట్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి. యాక్ట్ చేసావా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ సంథింగ్? అంటే లైక్ ఇండస్ట్రీలో ఏంటంటే మెయిన్ మనీ ఉండాలన్న. ఓకే, సర్లే ఆ ఇండస్ట్రీ ఓకే. హౌ యూ కమ్ ఇంటూ అండ్ ఈ అప్రోచ్ ఎలా అంటే లైక్ నాకు సైబర్ సెక్యూరిటీ అంటే చాలా ఇష్టం బేసికల్లీ, టెక్నికల్ గా. ఓకే టెక్నికల్ యాక్చువల్లీ. అండ్ మేజర్ ఏంటంటే సిహెచ్ కి ఫ్రెషర్స్ కి ఎలా ఉండదు అని చెప్పారు. ఓకే. ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో ఏదైతే డొమైన్ చూస్ చేసుకున్నామో ఫ్రెషర్స్ కి ఎలా ఉండదు, ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ మీద మీకు ఛాన్స్ ఉంటది అనేసి అన్నారు. ఓకే. సైబర్ లాట్ ఆఫ్ అన్నా చెప్పు. సో లాట్ ఆఫ్ రిసోర్సెస్ ని వెతికాను, అసలు ఏం దొరకలే అన్న. అండ్ యుడమీలో లైక్ చాలా పర్చేజ్ చేశాను, కాకపోతే ఇంకా అవి లైక్ ప్రీ రికార్డర్ అన్నమాట. సో అది గిట లైక్ నాకు అసలు ఏం అర్థం కాలేదు జనరల్ గా చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఒక 3-4 months వేస్ట్ చేసుకున్నా రిసోర్సెస్ మీద వెతికి. సో ఫైనల్ గా మీరు దొరికారు ఒక దేవునిలాగా. అంటే ఎక్కడ చూసారు? యూట్యూబ్ లో చూసారా మీరు కూడా? మామూలుగా లైక్ ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసుకుంటూ వచ్చానన్న, తర్వాత యూట్యూబ్ లో చూసాను. యాక్చువల్లీ CCNA అని కోర్స్ టైప్ చేయగానే లైక్ ఇంకా మనకు ఉంటారు కదా ఇంగ్లీష్ పైన, తర్వాత మీరు అనబడారు. సో అలా కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఓకే. సో కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ అంటే సింపుల్. ఒక డేటా నేను నా డెమో క్లాస్లో మీరు విన్నట్టయితే స్టార్టింగ్లో 1970s దే సెండ్ లాగిన్ అనే కీవర్డ్, రైట్? ఆ కీవర్డ్ పంపించేటప్పుడు ఎల్లో మాత్రమే సెండ్ అయింది, గిన్ అనేది మిస్ అయిపోయింది, సిస్టమ్ క్రాష్ అయిపోయింది కదా. సో డేటాని ఒక సిస్టమేటిక్లో పంపిస్తే సెక్యూరిటీ ఉంటుంది, నీ డేటాని థెఫ్ట్ చేయరు. ఇప్పుడు ఏంటి, మనం చాలా పర్సనల్ డేటాని, ఫొటోస్ కానీ లేదంటే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనం ఇంటర్నెట్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా. సో దెర్ మే బీ ఏ ఛాన్స్ హ్యాకర్ దే కెన్ హ్యాక్ యువర్ డేటా, మ్యాన్ అండ్ మిడిల్ అటాక్ అని ఉంటుంది కదా. సో దే విల్ సెండ్ బ్రాడ్కాస్ట్ స్టామ్ మెసేజెస్, లేదంటే డీడాస్ ఎఫెక్ట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మిటిగేట్ చేయడానికి, మోర్ సెక్యూర్ చేయడానికి దే విల్ ఇంట్రడ్యూస్ డిజిటల్ సర్టిఫికేట్. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఎండ్ టు ఎండ్ కీస్ ఉంటాయి. ఏం కీస్? ఈ సెక్యూరిటీ కీస్ ఉంటాయి. నో వన్ కెన్ హ్యాక్ ఇట్ అనమాట, అంత టఫ్ సెక్యూరిటీస్. సో ఆ సర్టిఫికేట్స్ కీస్ బేస్ చేసుకొని దే కెన్ సెక్యూర్ డేటా. ఓకే. ఏదైనా థెఫ్ట్గా ఏదైనా చేశారంటే దే కెన్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ద సోర్స్ అడ్రస్, ఐపీ అడ్రస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని చూసి దే విల్ బ్లాక్ ద సోర్స్ అడ్రస్, ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఇట్స్ ఎ ఫ్యూచర్ టు సెక్యూర్ డేటా. బట్ కమింగ్ టు నెట్వర్కింగ్, రైట్, ఇట్స్ ఆల్వేస్ బీ దేర్. ఎక్కడైతే ఇంటర్నెట్ ఉంటుందో అక్కడ నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు. డేటా సోర్స్ నుంచి డెస్టినేషన్కి మనం సెండ్ చేస్తున్నాం, రిసీవ్ చేస్తున్నాం. సో ఈ నెట్వర్క్ ఇంజనీర్స్ హాస్పిటల్స్లో ఉంటారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉంటారు, ఇక్కడ కాదనుకుంటూ ఉంటారు. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నెట్వర్కింగ్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక 2-3 years ట్రై టు అండర్స్టాండ్ హౌ డేటా విల్ ఫ్లో ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి, మీ మొబైల్ ఫోన్లో www.google.com కొడితే దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఒక డేటా ఎలా డౌన్లోడ్ చేస్తున్నావు, ఎలా అప్లోడ్ చేస్తున్నావు అన్నీ ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత డేటా ఎలా ట్రావెల్ అవుతుందో నీకు ఐడియా వస్తుంది. కాబట్టి డేటాని ఎలా థెఫ్ట్ చేయగలరు అనేది కూడా తెలుస్తుంది. అట్లా సైబర్ సెక్యూరిటీ జాయిన్ అయ్యి యూ కెన్ గో. సో యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్కింగ్. యూ కెన్ ట్రై
అండ్ అచీవ్ యువర్ గోల్. సైబర్ సెక్యూరిటీలో టూల్స్ ఉంటాయి, సంథింగ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ ఐ హ్యావ్ జస్ట్ బేసిక్ ఐడియా. బట్ యూ షుడ్ హ్యావ్. నాతో సైబర్ సెక్యూరిటీ క్యాండిడేట్స్ జాయిన్ అయ్యారు, దే లర్న్ ఎవ్రీథింగ్. అంటే ఏంటి, బేసిక్స్ అన్నీ ప్యాకెట్ లెవెల్లో నేర్చుకొని ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ మాకు వద్దు, మాకు బేసిక్స్ చాలు, ఈ టీసీపీ ఇవన్నీ చాలని చెప్పి నేర్చుకొని వెళ్ళిపోయారు అట్లా. సో యా, ఐ వుడ్ సజెస్ట్ యూ టు డూ జాబ్ ఇన్ నెట్వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ లైక్ 3 years అట్లా, దెన్ యూ కెన్ డూ ఇట్. యా అన్న, యాక్చువల్లీ అండ్ ఇంకోటి మేజర్ ఈ సర్టిఫికేషన్ ఇష్యూ ఒకటి ఉందన్న, ఫ్రాడ్స్ ఎక్కువ అయిపోయినాయి, ప్రాక్సీలు అది ఇది అనేసి. నాకు అండ్ చాలా అండ్ ఇంకోటి ఈసీ కౌన్సిల్ అని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ఈసీ కౌన్సిల్ అంటే మెయిన్ సర్టిఫికేషన్ అదే. సో వాళ్ళు ఏంటంటే లైక్ 74,000 పెట్టాలి దానికి, 74,000 పెట్టి 4 attempts ఇస్తారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయము, ఓన్లీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్. మనకి లైవ్ క్లాసులే అట్లా పోతాము. సో మళ్ళీ ప్రీ రికార్డ్ అంటే ఏం అర్థం అవుతుంది. సో అందుకనేసి రికార్డింగ్స్ నేను ఒకటి చెప్తున్నాను, ఓపెన్గా చెప్తాను. ఇది ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తాను, పబ్లిక్లో కూడా పోస్ట్ చేస్తాను, నేను ఓపెన్గా చెప్తాను బల్లగుద్ది. బయట ఇన్స్టిట్యూట్స్ అంతా ఇట్స్ ఏ బిజినెస్ మోడల్ అది. ఓకే, దే విల్ హైర్ ద క్యాండిడేట్స్ అండ్ అఫ్ కోర్స్ అంతమందిని హ్యాండిల్ చేయాలంటే ఒక ప్రోడక్ట్ని ఒక అంత అమౌంట్ తీసుకునేటప్పుడు రమేష్ అన్న ఇక్కడ ఒక పాయింట్. నా నెట్వర్క్ 9 years ఎక్స్పీరియన్స్ లో నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక 1000 members ఉంటారు. 1000? వామ్మో. ఓకే, విఎల్, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, హువావే టోటల్. ఓకే, చాలా మంది ఈ రోజు ఎలా అంటున్నారంటే 1 month బ్యాక్ 2 months బ్యాక్ మేమందరం ఆల్రెడీ సిసిఎన్ఏ సర్టిఫికేట్ కొనేసాము. అంతే, రియాలిటీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అది. అలా చెప్పేస్తుంటే నేను 1 year అవుతుంది ఎవరిని పట్టించుకోక నా డొమైన్ లో ఉండి. ఇప్పుడు చెప్తుంటే అందరూ మేము సర్టిఫికేట్ కొనేసాము. స్టిల్ ఎందుకు నా కొలీగ్, నా సీనియర్ మేనేజర్ సింపుల్ గా చెప్పేస్తున్నాడు, డిప్లొమా క్యాండిడేట్, నేను ఆల్రెడీ సర్టిఫికేట్ కొనేసాను తెలుసా సుబ్బారెడ్డి, నీకు తెలియదు కదా అని. మరి నా సీట్ ఫ్రంట్ ఎండ్ ఉంటాడు డైలీ. అలా చెప్తున్నారు అనమాట. అలా చెప్పే ఆలోచన నాకు లేదు, అందుకని ఒకసారి చెప్తున్నారు. చాలా మంది అలా చేస్తున్నారు. చాలా మంది కాదు, 99% అదే. 30,000 rupees ఎగ్జామినేషన్ కాస్ట్, $370. ఓకే, సో నీ 30,000 రూపీస్ని నువ్వు పాస్ అవ్వాలంటే 820 మార్క్స్ రావాలి. ఓకే, నువ్వు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ ఇంత పెద్దగా ఉంటాయి. అవి చదివే లోపల నేను కూడా ఓన్గా రాశానండి, రాస్తే ఫెయిల్ అయిపోయా. ఓకే, 540 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ అటెంప్ట్లో. సో మనకు సబ్జెక్ట్ వచ్చు, కానీ ఆ క్వశ్చన్ చదివి రాసే లోపలనే అయిపోతుంది. ఏం చేయాలి, డమ్స్ ప్రిపేర్ అవ్వాలి. డమ్స్లో ఒక 600 to 700 క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ డమ్స్. ఇంకోటి, మీకు ఆన్సర్ కూడా ఎంత క్లోజ్గా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తాడు ఆన్సర్, కొన్ని డైరెక్ట్గా ఇస్తాడు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. నేను రాసేటప్పుడు ఫైర్వాల్ ల్యాబ్ కూడా ఉండింది. సో ఇప్పుడు అన్నీ కొన్ని ఆటోమేషన్ ప్లస్ వైర్లెస్ అన్నీ యాడ్ చేశాడు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు అన్నీ యాడ్ చేశాడు. అది CCNA 200, 320 గుడ్ కోర్స్. సో జెన్యున్గా సర్టిఫికేషన్ అనేది 99% ఎవ్వరు చేయరు. అంతెందుకు, నేను నా కంపెనీలో క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నా. హీ ఈజ్ ఏ CCIE సర్టిఫైడ్, బట్ హీ డజంట్ హ్యావ్ బేసిక్స్, ప్యాకెట్ లెవెల్. హీ నో ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా పనిచేస్తుంది. OSPF రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయడం వచ్చు, ట్రబుల్ షూట్ చేయడం కూడా వచ్చు, ఫిక్స్ చేస్తాడు ఇష్యూస్ని. బట్ కాంప్లెక్స్ ఇష్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే. కాంప్లెక్స్ ఇష్యూస్ అంటే ఏంటి, నువ్వు ఒక పెద్ద ఆర్గనైజేషన్లో వెళ్ళిపోయినప్పుడు ఒక OSPF రౌటింగ్ ప్రోటోకాల్ని ఒక డెవలపర్స్ డెవలప్ చేసి టెస్ట్ చేస్తారు, iOSలో కానీ జూనోస్లో కానీ వేరేనా ఏదైనా కానీ చేసినప్పుడు యూఆర్ డీలింగ్ విత్ హ్యూజ్ ట్రాఫిక్ పెద్ద ఆర్గనైజేషన్లో. సో యూ విల్ సీ లాట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అంటే ఏంటి, ఎక్స్పెక్ట్ చేయనివి. అండ్ ఇట్స్ ఎ బగ్, అంటే OSPF ఇలా వర్క్ చేయాలి, అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, OSPF కాన్ఫిగర్ చేయగానే హలో ప్యాకెట్ జనరేట్ చేసి సెండ్ చేయాలి, కానీ ఇది హలో ప్యాకెట్ జనరేట్ చేయట్లేదంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, అంటే ఇట్స్ ఎ బగ్ అట్లా అనమాట. అట్లా బగ్స్ చాలా ఉంటాయి. ఓకేనా, ఆ బగ్స్ని హ్యాండిల్ చేయాలంటే యూ షుడ్ నో ద ప్యాకెట్ లెవెల్. OSPF బగ్ అని ఎలా తెలుస్తుంది, ప్యాకెట్ క్యాప్చర్ చేసి వైర్ షార్క్ ద్వారా అయినా సరే, లేదంటే కమాండ్స్ ఉంటాయి, డీబగ్ కమాండ్స్ కానీ మానిటర్ కమాండ్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో అందులో నువ్వు వాట్ ఈస్ దట్, అది వెరిఫై చేస్తూ ప్యాకెట్ క్యాప్చర్ చేస్తూ, ఓకే ప్యాకెట్ అనేది సెండ్ అవ్వట్లేదు, రిసీవ్ అవ్వట్లేదు, సంథింగ్ ఇష్యూ అని చెప్పేసి యూ నీడ్ టు ఐడెంటిఫై ది ఇష్యూ. హే దిస్ ఇస్ ఏ బగ్ అని చెప్పి మనం ఏదైతే వెండర్ ఉంటాడో, ఎవడైతే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడో వానికి మనము రైజ్ చేస్తాం. సో దే విల్ రైజ్ ఏ PR ఇంటర్నలీ, ప్రాబ్లమ్ రిపోర్ట్ కానీ
లేదంటే కోడ్ చేంజ్ కానీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, చేసుకొని ఆ కోడ్ మీద వర్క్ చేస్తారు. సేమ్ ఆ ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ల్యాబ్లో రిప్లికేట్ చేసి, చాలా తతంగమే ఉంటుంది, రిప్లికేట్ చేసి దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వర్జన్లో రిలీజ్ చేస్తారనమాట రిజాల్వ్ చేసి. సో ఈ కాన్సెప్ట్ అంతా అడుగుతారు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి. ఇదంతా ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఒక లెవెల్లో ఐ వర్క్డ్ యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్. ట్యాక్ ఇంజనీర్ అంటే యూ నో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద సెన్స్ లైక్ స్టార్టింగ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు దాని ప్రాసెస్ అంతా తెలిసిపోతుంది. సో యూ షుడ్ బీ ఓకే. సో యూ హ్యావ్ టు బీ అంటే ఇవన్నీ తెలీదు, ఇవన్నీ నేను చెప్తాను. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ MPLS అవి తీసుకోవాలి, ఇట్లా ఆటోమేషన్ ఉంటే ఇవి ఇంటిగ్రేట్ చేస్తాను. ఏంటంటే చిన్న లాజిక్ అండి, ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క రోల్ తగ్గట్టు మీరు ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేస్తారు కాబట్టి దాన్ని నేను అడిగి తెలుసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఏది కావాలో ఇంటిగ్రేట్ చేసి ఐ విల్ గివ్ ఏ ప్రాజెక్ట్ అండ్ అకార్డింగ్లీ యూ కెన్ మెన్షన్ యువర్ రెజ్యూమ్, యూ కెన్ ట్రై అవుట్ సైడ్ ఆల్సో. సో ఇలా జరుగుతుంది. సో నేను ఎందుకు చెప్తానంటే ఈ ప్యాకెట్ లెవెల్లో తెలిస్తేనే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో, సర్వీస్ బేస్డ్ కంపెనీ కాదు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో. అందుకే నేను మీ అందరికీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఇలా టీచ్ చేస్తున్నా. ఎట్లా? ప్యాకెట్ లెవెల్లో. అసలు CCNA అని చెప్పి ప్యాకెట్ లెవెల్ ఎవరు టీచ్ చేయరు. అంటే లోపల ICMP ప్యాకెట్ జనరేట్ చేస్తే ఫీల్డ్స్ ఏముంటాయి, సోర్స్ IP, డెస్టినేషన్ IP, టైపు, కోడ్ అంతా ఇవన్నీ ఎవరు టీచ్ చేయరు. ఎందుకు? హెక్టిక్ అది. కానీ మీకు తెలియాలి. మీకు తెలుసా, నేను ఫ్రెషర్స్కి సపరేట్గా ఎక్స్పీరియన్స్ సపరేట్గా తీసుకొని క్లాసెస్ చెప్పొచ్చు, బట్ నో, అందరినీ కంబైన్ చేసి ఈక్వల్గా సబ్జెక్ట్ నేర్పిస్తున్నా. సో ఏంటంటే నేను చెప్పిందండి ట్యాక్ లెవెల్లో చెప్తున్నానండి, ఓకేనా. ఐ వాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్, 4.5 years ఆఫ్ ట్యాక్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎలా ఉంటుంది, ఎలా డిఫరెంట్ APAC, EMEA, AMER అంటే US కస్టమర్స్తో, UK కస్టమర్స్తో, APAC కస్టమర్స్తో, అందరితో డీల్ చేశాను నేను. రియల్ టైమ్ ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయో, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం యూస్ చేస్తారో అన్నీ ఐడియా ఉంది. అంటే ఇంకా నాకు చాలా తెలీదు. నాకు తెలిసి నాకు ఈ నెట్వర్కింగ్లో నాకున్న నాలెడ్జ్ ఒక 8% ఉంటుంది 100లో. 8% మాత్రమే, 8. ఓకే. నాకే 8% ఉందంటే అంటే మీరు అనుకునేవాళ్ళు ఇంత నాలెడ్జ్ నాకు అంత లేదు, నాకు ఏమొచ్చో అవే వచ్చు, ఇంకా నాకు తెలియని చాలా ఉంటాయి. స్టిల్ ఐ షుడ్ లర్న్. సో యూ హ్యావ్ టు లర్న్ అనమాట. తెలుసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో థ్యాంక్ యూ ప్రియా. సో దట్స్ ఆల్. సో మీకు తగ్గట్టు నేను ప్రాజెక్ట్ ఇస్తాను, వీ కెన్ డిస్కస్. ఓకే బ్రో, హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ వస్తా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి బ్రో, ఎవరు అడిగింది క్వశ్చన్? కమాన్ బ్రో కిషోర్, ఎనేబుల్ యువర్ ఏంటది ఫేస్ అండ్ ఆల్. ఇప్పుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే టర్న్ ఆన్ యువర్ కెమెరా అండ్ టాక్. ఓకే, ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొంతమంది సమ్ పీపుల్ మే అండర్స్టాండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, అది పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఆలోచించేసాయి. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డూ వాట్ యు వాంట్ టు డూ ఫ్రమ్ హార్ట్. ఓకే, అంతే. అది 1 second గైస్, మ్యూట్లో పెట్టేస్తుంది. ఓకే, సో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంది కాన్ఫిడెంట్గా చెప్పగలవు. సో రెండింటికి ఇంటర్లింక్ అయి ఉంటాయి కిషోర్. ఎలా అంటే నువ్వు సబ్జెక్ట్ కాన్ఫిడెంట్గా ఇప్పుడు చూడు, నీకు గుడ్లు ఉడకబెట్టడం వచ్చా? జనరల్గా కోడిగుడ్లు ఏం చేస్తావు? బౌల్ తీసుకుంటావు, నీళ్లు పోస్తావు, గుడ్లు వేస్తావు, అది గ్యాస్ అంటిస్తావు, ఉడకబెడతావు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలవు నేను అడిగితే? హౌ యూ బాయిల్ ద గుడ్స్ ఎగ్స్ అంటే కాన్ఫిడెంట్గా చెప్తావు కదా, అంటే నీకు ఆ ప్రాసెస్ బాగా తెలుసు. సిమిలర్లీ సబ్జెక్ట్ అనేది ఎండ్ టు ఎండ్ బాగా నేర్చుకోవాలి. ఓకే, సపోజ్ మీరు September 2nd జాయిన్ అయ్యారా? సో ఈరోజు సబ్నెటింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈరోజు నేను అంత గట్టిగా చెప్పా కదా, మీరు ప్రాక్టీస్ చేసి ఇంకా ఫుల్గా మీకు ఎండ్ టు ఎండ్ తెలిసిందనుకో, మీరు ఇంకా ఎట్లయినా చెప్పగలరు. ఎట్లా? ఫస్ట్లో ఎవరైనా నెట్వర్క్ ఐడి అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ ఐడి అంటే టక చెప్పేస్తావు. ఆ చెప్పే ప్రాసెస్లో తడగబడుతావు, నీ కమ్యూనికేషన్ రాకపోవచ్చు. కమ్యూనికేషన్ అంటే ఏంటి మీనింగ్? ఇంగ్లీష్లో గ్రామర్ అవి ఇవి చేయాలని కదా. నేను తెలుగు మీడియం క్యాండిడేటు, నా గురించి చెప్తావాడు. నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం. వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నా అనుకున్నారు తెలుసా? 6th క్లాస్లో నేర్చుకున్నా. నేను అదంతా 90s బ్యాచ్లే. సో 1 to 5th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్, 6th 7 ఏదో ప్రైవేటు, మళ్ళీ 7th 8th 9th లేదు. మా నాన్న ఆటో డ్రైవరు, ఆటో తోలుతుంటే నేను కూడా. 10th మాత్రం ఒక్కటే మంచిగా చదువుకున్నా. డైలీ మార్నింగ్ 4కి లేచి నైట్ 11 వరకు చదువుకునేవాడిని, స్కూల్కి వెళ్ళి అంతా.
సో అక్కడ నాకు 2007 నేను 10th పాస్డ్ అవుట్. 2007 అంటే అప్పట్లో నాకు 485 మార్క్స్ ఎంతో వచ్చాయి. అప్పుడు 500 వస్తే గ్రేట్ అనేవాళ్ళు. సో అట్లా వచ్చాయి. సో నేనేంటంటే నాకు ఇంగ్లీష్ రాదు, బీటెక్ జాయిన్ అయ్యా, మొత్తం ఇంగ్లీషే. ఒక క్వశ్చన్ నేర్చుకోవడానికి 3 hours పట్టేది. సో ఇంగ్లీష్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు అంత ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే నేర్చుకున్నారో అది కన్వే చేయగలగాలి అంతే. అదే ఇంగ్లీష్. కమ్యూనికేషన్ అంటే అది. కమ్యూనికేషన్ అంటే ఏంటి? నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలి, నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వాలి, అది కమ్యూనికేషన్ అంతే. సో సబ్జెక్ట్ నేర్చుకొని సింపుల్ కీవర్డ్స్లో హే వాట్ ఈస్ డిఎన్ఎస్ అంటే డిఎన్ఎస్ ఈజ్ ఏ డొమైన్ నేమ్ సిస్టమ్. ఇట్ రిజాల్వ్స్ ద డొమైన్ నేమ్ టు ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రసెస్ డొమైన్ నేమ్. ఇది బుకిష్ నాలెడ్జ్. నువ్వేం చేస్తావు? హే యు ఆర్ ఏ హ్యూమన్, డొమైన్ నేమ్ సిస్టమ్ ఈజ్ ఏ హ్యూమన్, అదేంటి హ్యూమన్ క్రియేటెడ్ ఏ నేమ్. ఓకే, హ్యూమన్ క్రియేటెడ్ ఏ నేమ్ డొమైన్. సిస్టమ్స్ కెనాట్ అండర్స్టాండ్ domain names, right? Keywords and all. So that's why each every domain will have IP address. That's why what it will do, it will convert from IP address domain name to IP address to domain name, means it's map the IP address. ఇట్లా నీకు సబ్జెక్ట్ అయితే నువ్వు ఇట్లా చెప్తావు. బుకిష్ నాలెడ్జ్కి దీనికి తేడా ఉంది కదా. సో సబ్జెక్ట్ నేర్చుకున్నావు అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కమ్యూనికేషన్ కూడా ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే టాక్ టు యువర్ సెల్ఫ్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అందరిలో ఉంటుంది. ఫ్రంట్ నేను మిర్రర్లో ఉంటుంది కదా, మిర్రర్లో చూసుకొని వాయిస్ రికార్డ్ చేసుకొని నేను నా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, నేను ఏదైనా డిఎన్ఎస్ నేర్చుకున్నా, డిఎస్సిపి నేర్చుకున్నా, పింగ్ నేర్చుకున్నా, నేనే చెప్పుకునేవాడిని. అట్లా చెప్పుకొని నిన్న మా సిస్టర్ది నేను అది పెట్టాను సక్సెస్ స్టోరీ, చూసావా? సో తను నా సిస్టరే, తనకు కూడా అట్లే నేర్పించా. సో స్టార్టింగ్లో టెక్నికల్ కీవర్డ్స్ మనకి అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో నేను కూడా నేర్చుకున్నాను. హీఈస్ ఆల్సో ఓకే. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్రాక్టీస్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, లేదంటే నీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లైక్ సపోజ్ ఎవరితో ఒకరితో నువ్వు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడు, నీ ఫ్రెండ్స్ కానీ, నీ గర్ల్ ఫ్రెండ్ కానీ, లేదంటే ఎవరితో ఒకరితో అంటే ఏంటంటే సింపుల్ కీవర్డ్స్ యూస్ చేయ అంతే, నాట్. సో కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, టెక్నికల్ కీవర్డ్స్ని కన్వే చేయడమే అంతే. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ దట్ రైట్, వెన్ ఎవర్ యూ ఫ్రీ ఇనిషియేట్ సెషన్ విత్ మీ, మనం మాట్లాడదాం టెక్నికల్గా. దట్స్ వై మీకు మాకు ఇంటర్వ్యూ తీసుకుంటాను రా బాబు అని చెప్పి అడుగుతుంటే August 5th బ్యాచ్ ఒక్కరు రెస్పాండ్ అవ్వరు, ఒక 2-3 తప్ప. ఐ డోంట్ నో వై. ఓకే, దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో ఎనీవన్? సార్ కెన్ ఐ స్పీక్ సార్? yes జైశ్రీ. సార్ ఇందాక ఆదర్శ్ బ్రో చెప్పారు కదండి సార్, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇష్టం, ఇలా వెళ్తారా? సేమ్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఎథికల్ హ్యాకింగ్ సార్. యాక్చువల్గా నేను కూడా బీటెక్ 3rd year నుంచే నేను చూస్తున్నాను, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల నేను కంప్లీట్గా నేర్చుకోలేకపోయాను. ఓకే, నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఫీల్ అనిపించింది సార్. ఏంటంటే సిసిఎన్ఏ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, ఇలా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఎవరైనా చెప్తుంటే నేను ఎంత బాగుండు, ఇంకా నేను నా లెవెల్ ఇంకా గ్రో అప్ అయినండు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. చెప్పేవాళ్ళు కానీ వెతకాలి మనం అంతే. ఎస్ సార్, కానీ అలాంటి వాళ్ళు దొరకాలంటే కొంచెం రాసి ఉండాలి కదా. ఐ డోంట్ నో యార్. యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండ్, మీరు నెట్వర్కింగ్ కింగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 3 lakh subscribers ఉంటుంది. ఎస్ సార్, నేను యాక్చువల్గా చెప్పాలంటే మీది ఫాలో అవ్వకముందు వాళ్ళది ఫాలో అయ్యాను సార్. ఈజ్ మై కొలీగ్. ఆడు నేను వర్క్ చేసాం జూనిపర్లో ఇద్దరం. ఈజ్ మై కొలీగ్. ఓకే, సో అతను నేను వర్క్ చేసాం. ఈజ్ ఆల్సో హ్యావింగ్ సేమ్ ఎక్స్పీరియన్స్. అతను జాబ్ మానేసి కంప్లీట్గా చేస్తున్నాడు, బాగానే చెప్పేవాడు. కానీ ఇప్పుడు అంతా ఏంటి, బిజినెస్. ఓకే, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ట్రెండ్. యాక్చువల్లీ ట్రెండ్ అంటే ఏంటంటే, ఏ ట్రెండ్ అంటే జాబ్స్ ప్రొవైడ్ చేయడమే నా ప్యాషన్. సో ఐ కేమ్ ఫ్రమ్ నథింగ్, బికాస్ 10 years బ్యాక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. సో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అమీర్పేట్లో. సో మిడిల్ క్లాస్ పీపుల్ చాలామందికి అప్రోచ్ తెలియదు అసలు, సింపుల్ అప్రోచ్. నా కొలీగ్కే ఏం రాని వాళ్ళు 25 lakhs 30 lakhs ఏం చేస్తున్నారు, బయట వచ్చిన వాళ్ళు కూడా జాబ్ చేయట్లేదు. సో ఆ అప్రోచ్ లేక, ఇది లేక చాలామంది సఫర్ అవుతున్నారు లాక్డౌన్లో కానీ. అండ్ నా పర్సనల్గా నా కజిన్స్ కానీ, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ రంగా, ఈజ్ మై కజిన్. ఓకే, సో మై కజిన్స్ ఆల్మోస్ట్ 6 to 7 members ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ నెట్వర్క్ ఇంజనీర్. ఒకరు పాల్ ఆల్టోలో, ఒకరు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, బట్ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. సో నేను వీళ్ళకి చేయండి అందరు చేయగలను అని చెప్పేసి స్టార్ట్ చేశాను లాక్డౌన్లో. ఐ హెల్ప్ పీపుల్
ఒక 20 మెంబర్స్ దాకా హెల్ప్ చేశా. నౌ ఐ వాంట్ టు స్టార్ట్ అఫీషియలీ, బట్ కుదరలేదు అప్పుడు, సమ్ పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల. ఇప్పుడు కుదిరింది. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, పీపుల్ ఎవరైతే జెన్యున్గా నేర్చుకోవాలనుకుంటున్నారో, మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫస్ట్ బ్యాచ్లో ఒక అమ్మాయి వితిన్ 25 డేస్లో జాబ్ కొట్టింది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ముగ్గురు మొత్తం. సో అమ్మాయికి హిజ్ మదర్ ఎక్స్పైర్డ్, హర్ మదర్ ఎక్స్పైర్డ్ అయిపోయినారు. ఆ పాపం ఫాదర్ ఉన్నారు, ఆయనకి హెల్త్ బాగాలేదు. అయినా కూడా ఆమెకు అమెజాన్లో జాబ్ వచ్చింది మళ్ళీ 5.5 lakhs ప్యాకేజ్, బట్ నాన్ టెక్నికల్. ఓకే, కానీ ఈ నాలెడ్జ్ జాయిన్ అయిన తర్వాత, ఈ బ్యాచ్ జాయిన్ అయిన తర్వాత షీ ప్యాషనెట్ అబౌట్ నెట్వర్కింగ్. ఇప్పుడు జాబ్ చేస్తుంది 3 lakhs per annum అయినా కూడా, బట్ షీ లర్న్ ఎ లాట్. షీ ఈజ్ హ్యాపీ వితిన్ 3. తను నమ్మింది అనమాట. ఒక 2 yearsలో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలిసిపోయింది, నమ్మేసి తను జాబ్ చేస్తుంది. సో ఇట్లా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చూపించే గ్రాట్యుటీ ఉంటుంది చూసినారా, దట్ ఈస్ ప్రైజ్లెస్ థింగ్ ఫర్ మీ. అందరికి ఇదే చెప్తాను నేను. సో సో ఏంటంటే అందరూ నాలాగా ఫేస్ చేసిండారేమో అని అనుకోను, బట్ ఎవరి ఓన్ లైఫ్ స్టైల్, ఎవరు ఓన్ థింగ్ వాళ్ళది కదా. సో మనం ఇట్లా ఉన్నాము, ఎంతవరకు ఉంటామో ఎంతవరకు ఇలా చెప్తామో తెలియదు, బట్ ఉన్నంత వరకు ఐ వాంట్ టు గివ్ గుడ్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ టు ఆల్ ద పీపుల్ జెన్యున్లీ, ఓన్లీ జెన్యున్గా. ఓకే, అది. సో సైబర్ సెక్యూరిటీలో కూడా మేబీ సూన్ ఎవరైనా మంచిగా చేసేవాళ్ళు ఎవరైనా రావచ్చు. ఓకే, బట్ ఐ డోంట్ నో. బట్ నేనే మా టీమే ఉంది కదా రమేష్ టెక్ లైబ్రరీలోనే నెక్స్ట్ వీక్ ఫైర్ వాల్ లాంచ్ చేస్తున్నా పాలో ఆల్టో. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ లాంచ్ చేయొచ్చు నేనే. నాతో చాలామంది నా కొలీగ్స్ ఉన్నారండి AWS చెప్దామని, కానీ మనీ ఎర్న్ చేసుకోవడానికి వాళ్ళు ఐ డోంట్ ఎంకరేజ్, రైట్? సో మనీ కోసం కాదు కదా ఇది, సబ్జెక్ట్ నాలాగా చెప్పేటట్టయితేనే అలో చేస్తాను. సో అలాంటి వాళ్ళు దొరికినప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా నేను లాంచ్ చేస్తాను ప్రోగ్రామ్. సో సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిగ్. ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ థింగ్. ఈ ఆర్గనైజేషన్లో చాలా లాంచ్ చేస్తున్నాను. సూన్ యూ విల్ కమ్ టు నో. ఎనీహౌ, వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఆల్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ శేషాద్రి. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. ఎనీవన్ ఈజ్ పెండింగ్? ఇట్స్ ఎ బిగ్ సెషన్. ఎనీవన్ ఈజ్ దేర్? వెంకట్ మ్యాన్, బి వెంకట్ అన్నా. సో వెంకట్, సారీ మ్యాన్, ఐ డిడ్ంట్ నోటీస్ యూ. సో వెంకట్ గురించి చెప్పాలి అంటే అందరు కొత్తలే కదా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నేను. నీలో ఈ కైండ్నెస్ చూసి నేను ఇంప్రెస్ అయ్యా అబ్బా. ఈజ్ ఏ వెరీ గుడ్ గాయ్, సీరియస్లీ. ఇతనికి ఆల్రెడీ అసెంచర్లో జాబ్ వచ్చింది, బట్ నా దగ్గర కోర్స్ జాయిన్ అయ్యాడు, ప్యాషనేట్గా నేర్చుకుంటున్నాడు. అండ్ ఆల్సో ఇతనికి నేను చెప్పింది ఫాలో అవుతున్నాడు. మంచిగా ఇంటర్వ్యూ కాల్స్ వస్తే అన్న ఇట్లా ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా, వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఈజ్ ఆల్సో ట్రయింగ్ అవుట్ సైడ్. సో ఈజ్ ఎ ఫ్రెషర్. 2024 కదా మీరు? అవునన్నా. ఓకే, సో ఎలా ఉంది క్లాస్? CCNA అయిపోయింది అండ్ జాబ్. ఇట్స్ 100% ట్రస్ట్ వర్తీ అండ్ ట్రూ వర్తీ అన్న. అంటే నేర్చుకునేదానికైనా యాదానికైనా, అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా అయినా, ఎంత నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ అయినా, మాకెంత కొంచెం నాలెడ్జ్ ఉన్నా, నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ టైం అయితే కొంచెం బ్లాంక్గానే ఉంటుంది, 50-50 అర్థమవుతుంది. కానీ ఇంకొక ఆ పర్సన్ ఎవరైతే నేర్చుకునేటోళ్ళు ఇంకొకసారి మీ వీడియో చూసి రియల్ టైం కానీ ల్యాబ్ చేశారంటే పక్కా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ పింగే ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ పింగ్ ఎగ్జాంపుల్ ఐసీఎంపీ ఎకో రిక్వెస్ట్, ఐసీఎంపీ ప్యాకెట్ బఫర్లో ఉంటుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పకపోయినా మీరు చెప్పినట్టు మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఇంటర్నెట్లో చూసి మగప్ చేసి చెప్పే డెఫినేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే నేను ఎట్లా చెప్పేస్తున్నా కదా, అట్లా బఫర్లో ఉంటుంది. అది అయిపోయినాక బఫర్లో ఉంటుంది అనేది ఇంటర్నెట్లో ఉండదు ఎక్కడ నీకు. సో కాన్సెప్ట్ ఉన్నది, కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. అంటే ఇంత నాలెడ్జ్ అయితే, ఎంత మీ ఓపిక లాగా అయితే ఎవరు లేరు. ఇంత నేను అందరూ చెప్పేది అదే. ఇట్ మీన్స్ ఏ లాట్ ఫర్ మా స్టూడెంట్స్కి అయితే. ఓకే, సో మీరు ఫ్రెషరే కాబట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా? నేనేం రెఫర్ చేయట్లేదు, అయినా ఓన్గా నౌకరీలో నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. నేను మీకు కూడా రిఫర్ చేస్తే దానివల్ల ఇద్దరికి జెన్పాక్ట్ ఇంటర్వ్యూ అయింది. నాకు అది ఈ రోజు అంటే అనుకోకుండా నేను మళ్ళీ హోమ్ టౌన్ కి రావాల్సి వచ్చింది. అది ఆమె హెచ్ఆర్ ఇప్పుడు కర్నూలులో ఉన్నా. ఓకే ఓకే. రియల్ టైం ప్రాజెక్ట్ మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నేను రియల్ టైం ప్రాజెక్ట్ వీడియోస్ ఆల్రెడీ
చేసినాము. మీరు ఒకసారి సాయి కిరణ్ చెప్పారు కదా ఇంటికి వస్తే, ఐ మీన్ కదా, అవును కదా, నువ్వు వచ్చావు కదా. సో యా, ఐ మీన్ రాలే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. ఎప్పుడైనా మీ ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీక్ అంతా ఉంటావా నువ్వు? యా అన్న, నేను ఫోన్ చేస్తాను నీకు. గాయస్, కర్నూలులో ఎవరైనా ఉంటే యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఐ విల్ షో యూ రియల్ థింగ్స్. ఒకవేళ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక రోజు ముందు ఫోన్ చేస్తాను. ఓకే, వీ కెన్ మీట్ అప్ అండ్ ఐ విల్ షో యూ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే, అంటే ఆల్రెడీ నేను చూపిస్తాను కానీ ఇట్స్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే వేరేది, అంటే నాది కాదు. ఐ హ్యావ్ సమ్ డీలింగ్స్ అండ్ ఆల్ రైట్. సో మీకు మంచిగా నేను చూపిస్తాను. ఓకే, ఐ విల్ లెట్ యు నో. బట్ నా దగ్గర స్టూడెంట్స్ చాలామంది జెన్యున్ స్టూడెంట్ ఉన్నారండి. ఠాగూర్ సినిమా చూసారా? ఠాగూర్లో ఉంటారు చూసారా? అట్లా జెన్యున్ వాళ్ళు ఉన్నారు. నిజంగా అంటే జెన్యున్గా హెల్ప్ చేస్తారు. ఓకేనా, పర్సనల్గా హెల్ప్ చేస్తారు జెన్యున్గా. అట్లా మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా మనకు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు మన స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు రియల్ టైమ్గా మీకు నేర్పిస్తారు, నేను చెప్తా. ఓకే, ఈవెన్ యూఎస్లో కూడా ఉన్నారు. బట్ యూఎస్లో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి నన్ను కమ్యూనికేట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. బట్ ఇండియాలో అయితే హైదరాబాద్లోను బెంగళూరులోను ఉన్నారు. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ యూనో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ దేర్. ఓకేనా, ఒకవేళ వాళ్ళు అవైలబుల్ ఉంటాయి, లేదంటే నేనే పర్సనల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్ టైం ప్రాజెక్ట్. అన్నా, ఎస్ ఆదర్శ్, అది యాక్చువల్లీ యాజ్ ఎ ఫ్రెషర్గా ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే థియరీ వరకు ఆపేయచ్చా, లేకపోతే ఇన్ డెప్త్ వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే టైం ఇస్తాడా చెప్పడానికి? సచ్ ఎ నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫ్రెషర్స్కి నువ్వు అంత చెప్తుంటేనే వానికే తెలీదు. అసలు ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ చేసేది ఎవరు? L1 వాళ్ళు చేస్తారు. ఆ L1కే తెలియదు, నీకు తెలిసింది కూడా అంతలా ట్రైన్ చేస్తాం. సపోజ్ నా క్యాండిడేట్స్ ఉన్నాడు, వాట్ ఈస్ డిఎన్ఎస్ అంటే, హే డిఎన్ఎస్ ఈజ్ ఎ డొమైన్ నేమ్ సిస్టమ్, ఇట్ విల్ మ్యాప్ ద పబ్లిక్ ఐపీ టు ద డొమైన్ నేమ్ టు ద పబ్లిక్ ఐపీ. మ్యాప్ అని యూస్ చేస్తాడు, కన్వర్ట్ అని యూస్ చేయడు. ఆ తర్వాత బై సెండింగ్ iterative queries and recursive queries, source port this, that source port is random, destination port is 53, DSCP, I mean అదేంటి UDP port అని ఇవన్నీ యూస్ చేసి చెప్తుంటే నాకు ప్రీవియస్ క్యాండిడేట్స్ హీ డిడెంట్ అండర్స్టాండ్, మధ్యలోనే స్టాప్ చేసేసి ఓకే అంటాడు. సో నీ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, నువ్వైనా సరే, ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఇంటర్వ్యూవర్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో విని దానికి మాత్రమే ఆన్సర్ చేయాలి. వాడు నెక్స్ట్ డీప్కి వెళ్తే నువ్వు డీప్కి వెళ్ళాలి. వాడు అడిగిన దానికి ఆన్సర్ వెళ్ళాలి. లేదంటే ఎట్లుంటుంది, నువ్వు వాడు అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇస్తే ఇదేంటి అని ల్యాక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో థియరటికల్గానే మ్యాక్సిమం అడుగుతారు. రేపు సినారియో బేస్డ్లో 2-3 అడుగుతారు, వదిలేస్తారు. ప్రోడక్ట్ బేస్లో చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. మీకు క్వశ్చన్ అర్థం కాకపోయినా, హే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ అని చెప్పి చెప్పాలా. ఆ క్వశ్చన్ కొంతమంది ఏం చేస్తారంటే మొహమాటంతో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా కూడా సగం విని ఆన్సర్ చేస్తారు. ఓకే, నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఆయన ఏమనుకుంటాడేమో అని. నెవర్. మీరు క్వశ్చన్ చేస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడు. ఓకే, ఇతనికి క్లారిటీ వచ్చినాకనే ఆన్సర్ చేస్తున్నాడు అంటే క్లారిటీగా పని చేస్తాడని. ఓకేనా, ఇంటర్వ్యూవరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే వినండి, వస్తే చెప్పండి, రాకపోతే హే ఐఎమ్ సారీ పొలైట్గా. ఇదే నాటకం ఇదంతా. ఓకేనా, మీరంతా పర్ఫెక్ట్గా మంచిగా ఉండకపోయినా ఇది నాటకం. ఇంటర్వ్యూలో ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో అనే కీవర్డ్ యూజ్ చేయకండి. డోంట్ నో విల్ గివ్ యూ మోర్ నెగిటివ్ థింగ్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, హౌఎవర్ ఐఎమ్ ఏ ఫాస్ట్ లెర్నర్, ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ఐ విల్ లర్న్, అలా చెప్పాలి. ఒకవేళ మీకు వచ్చు కానీ రీకాల్ చేయలేకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, హే ఐ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఇట్, ఐ లర్న్ ఇట్, ఐ డిడ్ బ్లాబ్స్ యాజ్ వెల్, బట్ ఎగ్జాక్ట్లీ ప్రిసైజ్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఇట్ రైట్ నౌ. హౌఎవర్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ ఇఫ్ ఐ రీకాల్ ఇట్ ఐ విల్ ఆన్సర్ ఇట్ అని చెప్పండి. ఓకే, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తా, సెషన్ తీసుకుంటా ఒక్కొక్కరికి. ఓకే, ఇది పర్సనల్గా నేను మాక్ ఇంటర్వ్యూలో చెప్తా ఇవన్నీ. అందుకే ఇప్పుడు August 5th బ్యాచ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి బాబు, నేను మంచిగా చెప్తా అంటే నో వన్ ఈజ్ కాంటాక్టింగ్. ఇట్స్ అప్ టు యూ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్. ఇంటర్వ్యూలో టెక్నికలే కాదు, మీ బిహేవియర్ కూడా చూస్తారు. ఒక కంపెనీలో క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలంటే బిహేవియర్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సాంప్రదాయని శుద్ధపత్తిలాగా ఉండాలి ఎక్కడ ఇంటర్వ్యూలో. తర్వాత మీ ఇష్టం జాయిన్ అయిన తర్వాత, అంటే మళ్ళీ రౌడీలా ఉండవని కాదు, యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. ఓకే, బట్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి మోర్ డిసిప్లిన్, ఎస్పెషలీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దే నో ఆల్రెడీ, వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇంటర్వ్యూలో మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అన్నీ ఉంటాయి, అన్నీ సెట్ అవుతాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అన్న? ఇంకోటి
అంటే పర్సనల్ అన్న ఇది. నో ప్రాబ్లం. యాక్చువల్లీ మామూలుగా న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడైనా సరే ఈ పలానా అమ్మాయి 50 lakhs ప్యాకేజ్ కొట్టింది, ఈ అంటే అది లైక్ అది నిజమా లేకపోతే ట్రూ ఫ్యాక్టా లేకపోతే కాదా అన్న? సి మేబీ ట్రూ అయిండొచ్చు, ట్రూ అవ్వకపోయిండొచ్చు, బట్ రియాలిటీ అయితే చెప్తా. ఏ కంపెనీలో కొట్టింది? ఓకే, సి ఒకటి 50 lakhs కొట్టిండొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎస్టర్డే తను కొట్టేసింది. సో ఆఫర్ లెటర్ వచ్చేసినాయి, 6 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. చిన్న స్క్రీన్ షాట్ పెట్టి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం, అడ్వర్టైజ్ చేయడం కోసం కాదు. చాలామంది లోలో ఉంటారు కదా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ నేను కూడా కొట్టగలను అనే ఉద్దేశంతో అది మోటివేట్ చేయడానికి నేను పెడుతున్నా. సో ఇంకా పెట్టలే, ఒక అబ్బాయిది పెట్టా ఈరోజు ఆఫర్ లెటర్ చూసారా, కానీ ప్యాకేజ్ అనేది మార్క్ చేసా. సో అది పెట్టకూడదు, అది మార్క్ చేసా. బట్ డెఫినెట్గా ఏంటంటే మార్కెట్లో 50 lakhs కానీ నా ఫ్రెండ్కి 1 crore ప్యాకేజ్, 1 crore రూపీస్ ఫిక్స్డ్ ఉండదు. పెద్ద పెద్ద కంపెనీస్లో ఎలా ఉంటుందంటే స్ట్రక్చరు 30 lakhs ఫిక్స్డ్, ఓకే, రిమైనింగ్ అని షేర్స్ ఇస్తాడు 6 lakhs. ఆ 60 lakhs కూడా ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ నువ్వు 4 years కంప్లీట్ చేయాలి అదే కంపెనీలో. కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20%, అట్లా షేర్స్ ఇస్తాడు. ఆ షేర్ వాల్యూ పెరుగుతుంది, నీది కూడా నీ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతుంటుంది, అట్లా ఇస్తాడు. అంతే తప్ప ఎవ్వడికి కూడా ఫిక్స్డ్ శాలరీ అంత ఇవ్వడు, ఓకేనా. ఫిక్స్డ్ శాలరీ అనేది 50 lakhs అనేది ఉండదు. షేర్స్ మిగతావన్నీ ఉంటాయి. ఫిక్స్డ్ శాలరీ మ్యాక్సిమం సీనియర్స్కి, వెరీ సీనియర్స్కి అయితే ఉంటుందేమో, కానీ పెద్ద పెద్ద రోల్స్లో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం షేర్స్ ఇస్తారు, కంపెనీ షేర్స్, ఓకే. అంత ప్యాకేజ్ అంటే ఫిక్స్డ్ ఉండదు, ఉంటుంది కానీ ఫిక్స్డ్ ఉండదు. ఇట్స్ విత్ అన్నీ హెచ్ఆర్ఏ, డిఏ, షేర్స్, ఎవ్రీథింగ్ కలిపి ఉంటుంది. ఆర్ఎస్యూస్ అంటారు షేర్స్ని జనరలీ, అట్లా ఉంటుంది. యా, ఇట్ డిపెండ్స్. ఒక అమ్మాయి 50 lakhs కొట్టిందంటే ఏ టెక్నాలజీ, ఏ కంపెనీ, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రెషర్స్కి అయితే సాధ్యం కాదు. ఐఐటి, ఎన్ఐటీస్ వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఉంది సార్. యాక్చువల్ గా ఒక అమ్మాయికి వచ్చింది సార్ 1.8 crores. సో మద్రాస్ ఐఐటి, మద్రాస్ ఐఐటి వాళ్ళకి సాధ్యం అవుతుంది, ఎందుకంటే దే లర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఎలా నేర్చుకుంటాం ఈ 1 monthలో ప్రాక్టికల్గా ఎలా నేర్చుకుంటున్నామో, ఐఐటీలో 4 years వాళ్ళు అలాగే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఫోర్త్ ఇయర్ లో కాదు సార్ తను తెచ్చుకుంది, థర్డ్ ఇయర్ ఫైనల్. దట్స్ ఓకే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ 4 years వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారని చెప్తున్నా. 4 years ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ఇది ప్రాక్టికల్గా 1 year నేర్చుకుంటున్నారు కదా, అక్కడ 4 years నేర్చుకుంటారు ప్రాక్టికల్గా. అందువల్ల వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దే విల్ గివ్ గుడ్ ప్యాకేజ్. ఆ 1.8 crores నీకు మొత్తం ఫిక్స్డ్ ఉండదు. 40 lakhs, 50 lakhs ఫిక్స్డ్ ఉంటుంది, రిమైనింగ్ అని షేర్స్, ఓకే. ఆ 1.8 ఆ షేర్స్ కూడా అమ్మాయి సర్వ్ చేయాలి 4 years, 5 years, అప్పుడు వస్తుంది. సో 1.8 crores అనేది ఫిక్స్డ్ శాలరీ ఉండదు చెప్తున్నా మళ్ళీ, అది. సో ఇట్స్ ఎ లాంగ్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎనీ క్వశ్చన్స్. సో ఐ హోప్ ఈ సెషన్ యూటిలైజ్ అవుతుంది. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. సమ్ పీపుల్ మే అండర్స్టాండ్ దిస్, ఐ మీన్ అండర్స్టాండ్ అని కాదు కానీ ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ సమ్ వన్, ఓకే. బికాజ్ ఇది ఎందుకు చేస్తానంటే ఐ విల్ బీ వెరీ బిజీ ఫ్రమ్ మండే. నేను చాలామందితో ఇంటరాక్ట్ అవ్వలేను, అందుకే ఒక్క బ్యాచ్ డీల్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళతో ఒక్కటి నేను డీల్ చేయగలను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చెప్పేది కూడా నేను కాదు చెప్పేది, ఇంకొక ట్యాక్ ఇంజనీర్, హీ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్, ఓకే. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, వీ బోత్ విల్ సిట్ అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆన్ ద వీకెండ్స్, ఓకే. అది. సో డేటా మాత్రం డెలివరీ కంపల్సరీగా చేస్తాం. అది వికాస్ చింతాల మిస్ అయ్యా నేను మీతో మాట్లాడడం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, మోహన్ చెప్పండి. యా చెప్పండి. అయితే మార్నింగ్ నేను క్లాస్ మధ్యలో ఎగ్జామ్ ఉందని పక్కకి వెళ్ళిపోయాను. ఓకే, అక్కడ ఒక డౌట్ ఉండిపోయింది. లైక్ మనం నెట్వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక నెట్వర్క్ ని ఒక లైక్ వి డివైడెడ్ ఇంటూ 4 networks. ఓకే, దాంట్లో ప్రతి నెట్వర్క్ గాను నెట్వర్క్ ఐడి అండ్ బ్రాడ్కాస్ట్ ఐడి ఉంటుంది. అవును, సేమ్ పేరెంట్ నెట్వర్క్ ఉంటుంది అది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఎంటైర్ నెట్వర్క్ మొత్తానికి బ్రాడ్కాస్ట్ పంపాలంటే హౌ ఈస్ పాసిబుల్? అర్థం కాలే. మొత్తం ఒకే నెట్వర్క్ అయినా సరే, సి కాన్సెప్ట్ ఏంటి మనది, ఇఫ్ యూ వాంట్ టు నో బ్రాడ్కాస్ట్ అడ్రస్, రైట్, హోస్ట్ బిట్స్ని కన్వర్ట్ చేయాలి. ఏవైతే హోస్ట్ బిట్స్ ఉంటాయో నెట్వర్క్ ఐడిలో, అది బ్రాడ్కాస్ట్ అడ్రస్. నెట్వర్క్ ఐడి ఎలా ఫస్ట్ ఏంటి, ఒక సబ్నెట్ ఇస్తాడు, స్లాష్ నోటేషన్ ఇస్తాడు, క్లియరా?
ఒక సబ్నెట్, ఒక ఐపీ అడ్రస్ స్లాష్ నోటేషన్, డన్. దాంట్లో నెట్వర్క్ ఐడి కావాలంటే ఏంటి, యూ డూ అండ్ ఆపరేషన్ సబ్నెట్ మాస్క్ ఐపీ అడ్రస్. ఏమొచ్చా నీకు, నెట్వర్క్ ఐడి వచ్చా. నౌ ఈ నెట్వర్క్ ఐడిలో హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బారో చేసుకున్నాడు, ఎన్ని మిగిలిపోయినాయి, ఆ హోస్ట్ బిట్స్ని వన్స్గా కన్వర్ట్ అయితే మొత్తం కన్వర్ట్ చేసి డెసిమల్, ఆ నెంబర్ని డెసిమల్గా కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ బ్రాడ్కాస్ట్ అడ్రస్. స్టిక్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఎన్ని సబ్నెట్లనే ఉన్నాయి, యూ జస్ట్ ఫాలో ద కాన్సెప్ట్. కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, ఇట్ విల్ డూ అండ్ ఆపరేషన్, ఇట్ విల్ గెట్ నెట్వర్క్ ఐడి. ఓకే, దెన్ నెట్వర్క్ ఐడిలో హోస్ట్ బిట్స్ ఎన్ని మిగిలినాయో దాన్ని కన్వర్ట్ చేయి, దట్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ ఐడి, దట్స్ ఇట్. ఇంకా ఏం అర్థమైంది. ఇప్పుడు సబ్నెటింగ్ చేస్తే 4 నెట్వర్క్స్లో 4 డిఫరెంట్ ఉంటాయని అనుకుంటున్నారు కదా, 4 నెట్వర్క్ ఐడీస్, 4 డిఫరెంట్ నెట్వర్క్ ఐడీస్ అండ్ 4 డిఫరెంట్ బ్రాడ్కాస్ట్ ఐడీస్ ఉంటాయి. అట్లా ఉండవు. అట్లా ఇప్పుడు మన ఇల్లు ఉంది మొత్తం 30x40 బిట్. ఓకే, 30x40 బిట్లో నేను ఇల్లు కట్టి రూమ్లు క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఉన్న ఒక స్థలంలోనే రూమ్స్ క్రియేట్ చేసుకుంటున్నా. అట్లా అని చెప్పి సపరేట్ ఇల్లు అయిపోదు కదా. ఓకే, అదంతా ఒక పేరెంట్ బిట్, ఇదంతా ఒక పేరెంట్ సబ్నెట్. సో మన కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి, కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. సో అది క్లియరా? అంటే క్లియర్ అంటే ఎట్లా అంటే సింపుల్ రిమెంబర్. సబ్నెటింగ్ చేసే దాంట్లో ఎన్ని సబ్నెట్ చేస్తామో వాటికి ఏదైనా ఉండండి, మీరు అన్నట్టుగానే ప్రతి సబ్నెట్కి నెట్వర్క్ 4, మీరు అన్నట్టుగానే 4 నెట్వర్క్ ఐడీస్ ఉంటాయి, 4 బ్రాడ్కాస్ట్ ఐడీస్ ఉంటాయి. ట్రూ, అది 100% ట్రూ. ఓకే, కానీ ఏముంటాయంటే బై డూయింగ్ దిస్ మెథడ్ నెట్వర్క్ ఐడి అండ్ ఆపరేషన్ విల్ గెట్ ద నెట్వర్క్ ఐడి, హోస్ట్ బిట్స్ కన్వర్టెడ్ టు వన్స్ బ్రాడ్కాస్ట్ ఐడి, అంతే. ఏదైనా రాని వాల్యూ. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. ఏంటి, 4 నెట్వర్క్స్ ఉంటాయి, 4 నెట్వర్క్ ఐడీస్ ఉంటాయి, 4 బ్రాడ్కాస్ట్ ఐడీస్ ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే ఫాలో ద అల్గారిథం, కంప్యూటర్ అల్గారిథం, ఇట్ విల్ డూ అండ్ ఆపరేషన్, ఇట్ విల్ గెట్ ఏ నెట్వర్క్ ఐడి. ఆ నెట్వర్క్ ఐడిలో మిగిలిన హోస్ట్ బిట్స్ని వన్స్గా కన్వర్ట్ చేస్తే వచ్చేది బ్రాడ్కాస్ట్ ఐడి, దట్స్ ఇట్. ఎందుకంటే ఈచ్ సబ్నెట్లో ఉండే ఐపీ అడ్రస్తోనే అండ్ ఆపరేషన్ చేస్తావు కదా. సో వచ్చిన వాల్యూని ఏదన్నా రాని, అంతే. అది సేమ్ ఉండనా డిఫరెంట్ ఉండనా వద్దు, జస్ట్ ఈ ఫాలో ద ప్రాసెస్. క్లియరా? అర్థం కాలేదా? క్లియర్ అయింది, బట్ స్టిల్ సమ్ అంటే సరే నార్మల్గా ఒక కంపెనీ తీసుకుందాం. సరే, రమేష్ టెక్ లైబ్రరీ తీసుకుందాం. దీంట్లో నా టీం ఒక 60 మెంబర్స్, మీ టీం ఒక 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు సపరేట్ బ్రాడ్కాస్ట్ అయి ఉంటుంది. అంటే నేను ఒక మెసేజ్ ఒక 60 పీపుల్కి పంపించాలంటే లైక్ ఐ కెన్ సెండ్, నేను పంపించుకుంటాను. కానీ మీ టీంలో కూడా ఐ హావ్ టు సెండ్, అట్లా పంపించడానికి ఉంటుందా? లైక్ దట్ ఈస్ కాల్డ్ రౌటింగ్. నువ్వు నీ నెట్వర్క్ నా నెట్వర్క్ ఒకదానికోటి పింగ్ చేయాలంటే యూ షుడ్ కాన్ఫిగర్ రౌటింగ్. మీతో ఒక మీరు అన్నట్టు 4 నెట్వర్క్స్ ఉంటే 2 నెట్వర్క్స్ ఉంటే 2 డిఫరెంట్ బ్రాడ్కాస్ట్ ఐడీస్ ఉంటాయి. 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కదా. ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి డేటా పంపించాలంటే రౌటింగ్ క్రియేట్ చేయాలి, రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. అదేం చేస్తుంది, హే మోహన్ ఐఎమ్ రమేష్ అని నేను చెప్తా, నువ్వు హే మోహన్ ఐఎమ్ రమేష్ అని చెప్తావు. ఇద్దరం ఒకరినొకరం పరిచయం చేసుకొని హే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది చూడు తీసుకో అని చెప్తా. నువ్వు నీ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తావు. అట్లా నా నెట్వర్క్ నీకు తెలుస్తుంది, నీ నెట్వర్క్ నాకు తెలుస్తుంది. వీ కెన్ టాక్ ఈచ్ అదర్. ఓకే, అది రౌటింగ్ కాన్సెప్ట్, అది తర్వాత వస్తుంది. ఓకే, నౌ క్లియరా? Cool. Done. So that's all guys, it's been a long session. It's worthwhile session అనుకుంటున్నాను. ఇలాంటి సెషన్ మళ్ళీ రాదనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. యా విలాస్ యా టీచ్ టైప్ ఒక బుక్ ఉన్నారు కదా. ఓ పంపించలేదా? మాకి సాఫ్ట్ కాపీ అంటే మెయిల్ చేయను. అంటే ఆథర్ నేమ్ చెప్తే లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీ పోయి. ఓకే ఆథర్ వద్దులే, నేను డైరెక్ట్ నీకు మీ గ్రూప్లో పెట్టేస్తా, లేదంటే నా వెబ్సైట్లో పెట్టేస్తా మెటీరియల్స్, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్గా. ఓకే అన్న, థ్యాంక్ యూ. లేదంటే మీకు పంపిస్తా డైరెక్ట్గా, డౌన్లోడ్ లింకే పంపిస్తా, డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ నెట్లో ఉంది కదా, మళ్ళీ నా వెబ్సైట్లో పెట్టడం దీనికి. మీకు నేను ఇప్పుడే గ్రూప్లో పెట్టేస్తా. ఓకే, August 5th గ్రూప్లో పెట్టేస్తా. ఓకే, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు, మర్చిపోయా నిజంగా. యా
అది ఇట్స్ వెరీ గుడ్ బుక్. అది చదివితే మీరు ప్రో అయిపోతారు. యా, సో దట్స్ ఆల్ గాయస్. ఐ థింక్ ఆల్ గుడ్, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ వాచ్ ఇట్. అండ్ యా, బాయ్, సీ యూ సూన్. Bye. See you, Anna. Bye. See you.